నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. చెంతకు చేరాను, పుత్రకారము నీ తానమని చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. చేరాను, శక్తిమంతుడా నా కోటవని చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. చేరాను, సుఖ సంపద తీరినని చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము,
ప్రేక్షకులకు అందరికీ క్రీస్తు నామ పేరిట ఫేత్ బ్యాప్టిస్ట్ సంఘపక్షంగా వందనములు తెలియచేస్తుంటున్నాను. యేసయ్య కృప చూపించి మనల్ని కాపాడి స్వస్థతని ఇస్తూ ఈ యొక్క సాయంకాల సమయమున మీరందరూ ప్రేక్షకులుగా చేరి దేవుని వాక్యాన్ని వినడానికి మీరు సిద్ధపడిన దానిని బట్టి, మీకున్న కుతూహలాన్ని బట్టి, ఆశను బట్టి వందనాలు తెలియచేస్తుంటున్నాను. ఈ సాంకేతిక పరికరాలన్నిటిని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభం చేస్తాను. ప్రార్థన చేయకముందు నాకంటే ముందుగా 27వ తారీఖు నుండి మాట్లాడిన మన సంఘ కాపర్లకు అందరికీ, సేవకులకు అందరికీ క్రీస్తు నామ పేరిట వందనాలు తెలియచేస్తుంటున్నాను. వారు మాట్లాడిన తర్వాత ఆఖరి దినానికి ముందు రోజు మాట్లాడడానికి అవకాశం సబ్జెక్టుని బట్టి, అంశం బట్టి నాకు దొరికింది. దాన్ని బట్టి వందనాలు తెలియజేస్తుంటున్నాను. మన సహవాసంలో ముత్యాలు ఉన్నాయి, వైడూర్యాలు ఉన్నాయి. ఇవి మనము పట్టుకొని తీసుకుంటే, వాటిని గురించి తెలుసుకుంటే అమూల్యమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలు, మన జీవితానికి అన్వయం అయ్యేటువంటి సత్యాలు ప్రబోధించడానికి సేవకులు ఉన్నారని నేను సేవకుడిగా నన్ను నేను తగ్గించుకుంటూ దేవునికి వందనాలు తెలియజేస్తుంటున్నాను. సహవాసంలో ఏదైనా ఇలాంటి క్లిష్టమైన సమస్యలు వస్తే ఇక ముందు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, లెట్ ఆల్ పాస్టర్స్ సిట్, అందరు సేవకులు కలిసి కూర్చొని ఒక మంచి ఆలోచనతో ముందుకు నడిపించబడడానికి మాకు ఒక ఛాన్స్, ఒక అవకాశం మీరు వినుచున్న మీరు, సంఘస్థులైనటువంటి మీరు ఇవ్వవలసిందిగా కూడా మనవి చేస్తుంటున్నాను. కారణం, సహవాసం ఒక దివ్యమైనటువంటి దేవుని సంఘముగా, దేవుని సమూహంగా, దేవుని కొనియాడే పరిశుద్ధ జనాంగంగా ఉండాలని మనసారా సేవకుడిగా కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి నీకు వందనాలు, మా రక్షక నీకు వందనాలు, ఆశీర్వాదములకు జనకుడా నీకు స్తోత్రములు. నిత్యము మమ్మల్ని కనికరించి ఈ రీతిగా మా ప్రబోధకులుగాను, వినువారిగా కాను, ప్రార్థించేవారిగాను, ఒక సవార్థిక పరిచర్యలో సేవకులుగా విత్తనాలు జల్లేటువంటి వ్యవసాయకులుగాను మమ్మల్ని అందరినీ వాడుకుంటున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. నీ దివ్య గ్రంథమును బట్టి నీకు స్తోత్రాలు. అది మాకు చేతికి ఇచ్చినందుకు వందనాలు. మేము దాన్ని అధ్యయనము చేసుకొని అనేకులకు తెలియచేసే భాగ్యాన్ని ప్రసాదించినందుకు కూడా నీకు వందనాలు. ఈ సాయంకాలమున ప్రేక్షకులందరి కొరకు ప్రార్థిస్తుంటున్నాం నాయనా. వినగలిగే చెవులు ఇచ్చావు, చూడగలిగే నేత్రాలు ఇచ్చావు. ఆత్మీయంగా వాళ్ళు ఎదిగి దివ్యమైనటువంటి సహవాసం, దివ్యమైన కుటుంబాలు, దివ్యమైన ఆధ్యాత్మిక వ్యక్తిగత జీవితాలు కట్టుకోవడానికి కృప చూపించుమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ దినమున నాకు ఇవ్వబడినటువంటిది, లేక నేను ఎంపిక చేసుకున్నటువంటి అంశము వై రివైవల్. ఎందుకు ఉజ్జీవం? ఉజ్జీవం ఎందుకండి? అవసరమా? చిన్నప్పటి నుంచి రక్షణలోకి నడిపించబడినటువంటి మేము, ప్రతి ఆదివారం దైవ సాన్నిధ్యంలో ఉన్నటువంటి మేము, సహవాసాన్ని చక్కగా పరిపాలించగలిగినటువంటి స్తోమత కలిగినటువంటి మేము, ఇది అవసరమా? ఇట్లాంటి సబ్జెక్టులు ఎందుకు మాట్లాడతారు అనే ప్రశ్న మొన్నటి దినం ముందు ఒకడు అడిగారు. అది దరిదాపుగా ఒక 2 వారాలు దాటిపోయినాయి. నేను అన్నాను, మరి ఉద్యమం లేకపోతే క్రైస్తవ జీవితం చచ్చగిలిపోతుందండి అని ఒక మాట చెప్పాను. అలా కాదండి, ఎప్పటికీ అలాగే ఉంటారు కదా అని అన్నాడు. కాదండి, మనకు వచ్చిన సమస్యలను బట్టి, ఇంట్లో ఉన్నటువంటి అనారోగ్యతను బట్టి, వ్యక్తిగత జీవితంలో, వర్క్ ప్లేస్లో మనకు జరుగుతున్నటువంటి సమస్యలను బట్టి, లేక మనలోనే పుట్టినటువంటి అనేక ఆశలను బట్టి మన ఆధ్యాత్మిక జీవితం ఎదగకుండా ఉండిపోయేటువంటి ఆస్కారాలు ఉన్నాయి. కనుక 85వ కీర్తన 6వ వచనంలో కోరహు కుమారులు ఈ రీతిగా మాట్లాడతారు. ఇలాంటి చక్కని కీర్తన వాళ్ళు చెప్తారు. ఆ మాటని చదవడానికి ఇష్టపడుతుంటున్నాను. కీర్తనలు 25 6వ వచనం. నీ ప్రజలు నీయందు సంతోషించున్నట్లు నీవు మరలా బ్రతికింపవా? నీ ప్రజలు నీయందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మును బ్రతికించవా అని అంటారు.
విల్ దౌ నాట్ రివైవ్ అస్ అగైన్ ఓ లార్డ్, విల్ దౌ నాట్ రివైవ్ అస్ అగైన్ ఓ లార్డ్ అని వాళ్ళు ఆ రీతిగా పాట పాడుతూ ఉంటారు. దీన్ని అనేక రీతిలుగా మనం దాన్ని వ్యాఖ్యానం చేసుకోవడానికి మాట్లాడుకోవచ్చు. అది పైన కీర్తన పైన కోరహు కుమారులు రచించారు అని రాయబడి ఉంది కనుక నేను దాన్ని ఆస్పదం చేసుకొని ఒక మాట చెప్తాను. బహుశా తల్లి తండ్రి కోరహుతో చేరిన వాళ్ళందరూ ఆకస్మికంగా భూస్థాపితం చేయబడిన తర్వాత జరిగిన పరిస్థితిని బట్టి ఈ కుమారులందరూ కలిసి ఆలోచన చేసుకొని సంతోషం పోయింది, దుఃఖం వచ్చేసింది. ఈ కీర్తన ఇలాగా రాస్తూ వచ్చారు. ఆ మాటల్లో ఏమంటారంటే, నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు, నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు, మా రక్షణకర్తయగు దేవా మా వైపునకు తిరుగు అని అంటారు. మా మీద ఉన్న నీ కోపము చాలించుము, ఎల్లకాలం కోపగిస్తావా దేవా అని సంబోధిస్తూ మాట్లాడతారు. దాంట్లో వ్యక్తిగతంగా మాట్లాడుకుంటారు, దేశాన్ని గురించి కూడా తీసుకొచ్చి మాట్లాడతారు. ఈ రెండింటిని పెట్టినప్పుడు దేశంలో ఉన్నటువంటి జనం లేకుండా దేశం లేదు కనుక ఒక వ్యక్తితో ప్రారంభమైతే, కుటుంబంతో ప్రారంభమైతే, అదొక సమాజంగా కూర్చబడితే, ఆ సమాజాలన్నీ కలిసి ఒక దేశం అయితే ఎంత చక్కగా ఆధ్యాత్మిక స్థితిలో ఎదగవలసినటువంటి ఆ జనాంగము చిన్న చిన్న పొరపాట్లను బట్టి దేవుని ఉగ్రతకు లోనైపోయి పడిపోయిన స్థితిని గురించి కీర్తనకారుడు మాట్లాడతాడు. అందుకొరకే 6వ వచనంలో ఆ మాట చెప్తాడు, చక్కగా గానంలోకి తీసుకొని వస్తాడు. లార్డ్ రివైవ్ us అగైన్ లార్డ్, మాకు ఉద్యోగం కలుగచేయి తండ్రి అని దేవుని సముఖంలో మొదలుపెట్టుకుంటూ ఉంటారు. కనుక వై రివైవల్, అసలు ఎందుకు ఈ రోజుల్లో ఇంత వాక్యం దొరుకుతూ ఉంటున్నప్పుడు రివైవల్ అవసరమా అనే ప్రశ్నతో మనం ఆలోచన చేసుకోవాల్సి ఉంది. కనుక నేను ప్రశ్నతో ప్రారంభం చేస్తాను. వాట్ ఈజ్ రివైవల్? అసలు ఉద్యోగం అంటే ఏంటిది? ఓల్డ్ ఫ్రెంచ్ భాష కనుక బాగా చదువుతూ ఉంటే, ఓల్డ్ ఫ్రెంచ్ భాష చదువుతూ ఉంటే రీ అని అంటారు. రీ అనే పదానికి అర్థం అగైన్, మరలా, తిరిగి అని అర్థం. తర్వాత విఐవిఈ అనే ఒక పదం దానికి రాసుకోవచ్చు. టు లివ్ అగైన్ అంటే తిరిగి మమ్మల్ని బ్రతికించవా దేవా అని దాంట్లోకి వెళ్ళి అర్థం వస్తూ ఉంటుంది. ఈ ఓల్డ్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ని కనుక మనం ఈ రోజున మనం దాన్ని తీసుకుంటే రివైవల్ అనే దాంట్లోకి మనం అడుగు పెట్టడానికి ఆస్కారం ఉంది అనే విషయాన్ని తెలియజేస్తాను. ఎక్కడి నుంచి అండి అని ఒకవేళ ప్రశ్న అడిగితే, చచ్చిన ఆధ్యాత్మిక స్థితి నుండి, చచ్చిన మనస్సు నుండి, అనగా జీవం గల మనస్సులోకి, ఆత్మీయంగా ఎదిగేటువంటి మనస్సులోకి తిరిగి రావటానికి ఐ నీడ్ ఎ చేంజ్ ఆఫ్ మైండ్, చేంజ్ ఆఫ్ లైఫ్ స్టైల్. నా జీవితం, నా భాష పూర్తిగా మారబడేటువంటి స్థితిని నాకు కల్పించు తండ్రి అని కీర్తనకారుడు చక్కగా ఆ పాట పాడుతూ వచ్చాడు. తప్పిపోయిన కుమారుని జీవితాన్ని చదువుతూ ఉంటే ఒక మాట బాలుభాగ్యరావు గారు చెప్పారు, బైబిల్లో ఉన్నటువంటి మాట నేను తిరిగి జ్ఞాపకం చేసుకుంటున్నాను. వారికి బుద్ధి వచ్చినప్పుడు, వాడికి సెన్సస్ కలిగినప్పుడు, వాని మనసు తిరిగినప్పుడు ఈ రీతిగా అంటాడు, లార్డ్ ఐ వాంట్ గో హోమ్, నేను తిరిగి నా ఇంటికి వెళ్తే బాగుంటుంది అనే మాటను గురించి మాట్లాడుతూ ఉంటారు. అలా అనిపించినప్పుడు నాకు మళ్ళీ ప్రశ్న ఎందుకు వచ్చింది, ఒక ప్రశ్న వచ్చింది. అలాగైతే వాళ్ళందరికీ అలా జరిగింది, మంచిదే. వాట్ ఈజ్ రివైవల్ అని చెప్తున్నారు, బాగానే ఉంది. వై రివైవల్ నౌ? అసలు ఇప్పుడు ఎందుకండి ఉద్యమం అనే ప్రశ్న మనం వెంటనే వేసుకోవాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలోకి వెళ్ళి ఒక మాటను చెప్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం, ఈ రోజునైనా రేపైనా కానీ తప్పకుండా 24వ అధ్యాయాన్ని కోవిడ్-19లో ఉన్న వాతావరణంలో, మాసాలలో, సంవత్సరాలలో ఉన్న ప్రతి ఒక్క యేసుప్రభుని ఎరిగిన కుటుంబం తప్పకుండా దీన్ని చదువుకోవాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుప్రభు శిష్యులు 3వ వచనం దగ్గరకు వచ్చిన తర్వాత ఒక ప్రశ్న అడుగుతారు ఆయనని, యేసుప్రభుని. ఏమని అడుగుతారంటే, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి అని మాతో చెప్పమని అడుగుతారు. వాళ్ళు యేసుప్రభు యొక్క శిష్యులందరూ ఆయన దగ్గరికి వచ్చి సైన్స్ అడుగుతారు. ఏం సైన్స్ అండి? ఈ సూచనలు, నీ రాకడం గురించి నువ్వు మాట్లాడుతున్నావు, ఈ 24వ అధ్యాయంలో గురించి ఆయన యేసుప్రభు వచ్చేటువంటి రాకడం గురించి ప్రస్తావన చేస్తూ ఉంటాడు.
ఆ సంగతులన్నిటిని గురించి యేసు ప్రభు 20 విషయాలు తెలియజేస్తాడండి. 24వ అధ్యాయంలో 20 సూచనలు, అంటే ఆయన రెండవ రాకడకు సమీపంగా ఉంది అనే విషయాన్ని వారికి ప్రబోధిస్తూ 20 సూచనలు వాళ్ళకి తెలియజేస్తూ ఉంటాడు. సైన్స్ ఆఫ్ హిస్ కమింగ్, సైన్స్ ఆఫ్ హిస్ ఎంట్రన్స్, అగైన్ రీఎంట్రన్స్, ఆ భూమి మీదకి రావడానికి ఇచ్చేటువంటి ఆ పరిస్థితుల గురించి దాంట్లో వివరణ చేస్తూ ఉంటాడు. సో మర్చిపోకండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనంలోని భాగాన్ని మీరు తిరిగి చదువుకోండి. వై రివైవల్ నవ్ అని అంటే ప్రస్తుతము జరుగుతున్నటువంటి సూచనలు, అనగా 2019వ సంవత్సరం, 2017 నుంచి కూడా గమనించవచ్చు, 2017 నుంచి గమనిస్తే 2020 నాటికి, అనగా జనవరి నుంచి ఈ యొక్క సంవత్సరం భయంకరమైనటువంటి సంవత్సరం అని చెప్పుకోవచ్చు. సంతోషంగానే మనం ప్రారంభించి ఉండవచ్చు, కానీ అది దినదినము గడుస్తూ ఉన్న కొలది ప్రకృతిలో చాలా మార్పులు జరిగినట్టుగా నేను గమనిస్తూ ఉంటున్నాను. 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. న్యాచురల్ డిజాస్టర్స్ హ్యాపెన్, కొలాప్స్ ఆఫ్ ఎకానమీ జరుగుతూ ఉంది, పొలిటికల్ డౌన్ఫాల్ జరుగుతూ ఉంది. 3 మాటల్లో మళ్ళీ చెప్తాను. ప్రకృతి వైపరీత్యం జరిగింది, తర్వాత ఆర్థిక పరిస్థితి పడిపోతూ ఉంది, రాజకీయ పతనం ఈ ప్రపంచంలో మనం గమనిస్తూ ఉంటున్నాం. సో ఈ 3 విషయాలు ఈ 2020లో చాలా జాగ్రత్తగా మనం గమనించుతూ ఉండవచ్చు. కనుక ఈ 3 విషయాలు గమనిస్తూ ఉంటున్నప్పుడు 24వ అధ్యాయంలో చెప్పబడిన సూచనలకు సంబంధంగా ప్రస్తుతం ఉన్నాయా లేదా, లేక సంబంధంగా 2019, 2018, 2017, 2016 ఆ సంవత్సరం నుంచి ప్రపంచం అంతట్లో ఏమేమి ప్రకృతి వైపరీతాలు జరిగినాయి, ఏ రీతిగా ఆర్థిక పతనం జరుగుతూ వచ్చింది, ఏ రీతిగా రాజ్యాల మీదకి రాజ్యాలు ఏ రీతిగా వారి యొక్క ఆలోచనలు చేసుకొని, ప్లాన్స్ వేసుకొని, ప్రణాళికలు వేసుకొని ఇంకొక దేశం మీదకి వాళ్ళు యుద్ధానికి వెళ్ళినటువంటి పరిస్థితి, తర్వాత వాళ్ళ దేశాల్లోనే విభాగించబడినటువంటి స్టేట్స్ని బట్టి, ఆ యొక్క రాష్ట్రములను బట్టి కలిగిన పతనాలను గురించి కూడా మనం ఆలోచన చేసుకోవచ్చు. సంఘాల్లో కూడా అలాంటిదే కనిపించబడుతుందండి. సంఘాలలో కూడా ఆధ్యాత్మిక పతనం జరుగుతూ ఉంది. ఆధ్యాత్మిక పతనం జరుగుతూ ఉంటే నిద్రపోతున్నటువంటి క్రైస్తవుడిగా ఉండడానికి వీల్లే. కనుకనే జార్జ్ వైట్ఫీల్డ్, అమెరికన్ గొప్ప లీడర్ అయినటువంటి ఆయన, వాళ్ళ క్రైస్తవులను నిద్ర మేల్కొలపకపోతే, యేసు ప్రభును అంగీకరించిన క్రైస్తవులను నిద్ర మేల్కొలపకపోతే, వాడిని తట్టకపోతే, ఈ వైపరీత్యాల్లో, ఆర్థిక పతనంలో, ఆధ్యాత్మిక పతనంలో, రాజకీయ పతనంలో వాళ్ళు ఏమీ అలాగా ఉండిపోరు, వాళ్ళు ఏమీ మార్పులు తీసుకొని రాలేదు. కనుక జార్జ్ వైట్ఫీల్డ్ అన్న మాట వేక్ దెమ్ అప్ అని అంటాడు. తప్పకుండా వాళ్ళని నిద్ర మేల్కొల్పాలి అని మాట గురించి చెప్తాడు. కనుక ఈ విషయానికి వచ్చినప్పుడు నేను ఒక మాట తెలియజేస్తాను. జనవరి నుండి 2020 జనవరి నుండి ప్రారంభించబడిన డిజాస్టర్స్, 2020 డిజాస్టర్స్, 2020 వైపరీత్యాల గురించి మీతో చెప్పాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. సో ఈ ప్రకృతి సంబంధమైన వైపరీత్యాలు జరిగిన విషయాలు కొన్నిసార్లు పేపర్లో వచ్చి ఉంటాయి, కొన్నిసార్లు పేపర్లో వచ్చి ఉండకపోవచ్చు, కొన్నిసార్లు టెలివైజ్ న్యూస్లో మనం చూస్తూ ఉండవచ్చు, కొన్నిసార్లు చూడకపోతూ ఉండవచ్చు. కానీ కొన్నిటిని మాత్రం మీ దృష్టికి పెట్టాలని ఇష్టపడుతుంటున్నాను. కారణం, ప్రతి సహవాసం ఇన్ ఇండియా, ఇన్ అబ్రాడ్, ఎవ్రీవేర్ ఆర్ స్లీపింగ్ అండ్ మైండింగ్ దేర్ ఓన్ బిజినెస్. వాళ్ళ విషయాల గురించే పట్టించుకుంటూ ఉన్నారు. ఆ సహవాసంలో ఉన్న విశ్వాసులు సైతం స్వంత ఆలోచనలతో నడిపించడానికి, స్వంత ఆలోచనలతో తీసుకొని వచ్చి, లౌకికాన్ని తీసుకొని వచ్చి సహవాసం ఆధ్యాత్మికంగా ఎదగకుండా చేసేటువంటి వైపరీత్యాలు కనిపించబడుతున్నాయి. కనుక దేవుని వాక్యం జ్ఞాపకం చేసేది ఏంటిదంటే, యేసు ప్రభు వారి శిష్యులు అడిగినట్టుగా చెప్పడానికి నేను ఇష్టపడుతుంటున్నాను. అయ్యా, ఈ సూచనలు ఏంటి? ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటిది? నెంబర్ 1, ఇటీవల జనవరి నుంచి గమనించినటువంటి పరిస్థితులు గమనిస్తే, బిగ్గెస్ట్ ల్యాండ్ స్లైడ్ హ్యాపెండ్ ఇన్ చైనా దేశంలో మట్టి, కొండల మీద ఉన్నటువంటి మట్టి, దాని కింద ఉన్నటువంటి ఇండ్లు ఉంటే ఆ వర్షాలకు ఆ మట్టి, పైనుంచి మట్టి పూర్తిగా రహదారులన్నీ కప్పేసి ఇండ్ల మీద కప్పేయడం వల్ల ఈస్టర్న్ జెజియాంగ్
అనే పట్టణంలో ఉన్నటువంటి ప్రాంతీయులలో చాలామంది బురదమట్టం అయిపోయారు. గొప్ప ల్యాండ్ స్లైడ్ జరిగింది. ఇది సృష్టిలో ఒక వైపరీత్యం అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అలాగే మైనమార్లోకి వస్తే సిమిలర్గా అలాంటిదే ఒక ల్యాండ్ స్లైడ్ జరగడం వల్ల ఆకస్మికంగా 2000 మంది మట్టి కింద భూస్థాపితం చేయబడ్డారు. భయంకరమైన పరిస్థితి. చూస్తుండగానే ప్రయాణం అవుతున్న కార్ల మీద టకాటకా ఒకేసారి మట్టికు అతి కుమ్మరించబడతా ఉంటే వాళ్ళ జీవితాలు ఎలా భయంకరంగా మార్చబడ్డాయి ఆలోచన చేసుకుందాం. టర్కీ దేశంలో వ్యాన్ సిటీలో గొప్ప ఫ్లడ్స్ వచ్చేసాయి, వరదలు వచ్చేసాయి. ఆ వరదలు రావడం వల్ల ఆ టర్కీలో గొర్రెలు మేపుకునేటువంటి వాళ్ళు వెళుతూ ఉంటున్నప్పుడు ఆ వరదల తాకిడికి 100,000 గొర్రెలు వరదల్లో కొట్టుకొని పోయినాయి. అంటే కాపర్లకి ఎంత బాధ ఉంటుందండి, మేపేవాడికి ఎంత బాధ ఉంటుంది. మేపేవాడు కూడా కొట్టుకొని పోయినటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో టర్కీని గురించినటువంటి వాళ్ళు వ్యాన్ సిటీలో జరిగిన విషయాన్ని గురించి ప్రస్తావన చేస్తారు. రీసెంట్గా మనం ఇండియాలో గమనించినట్లయితే ఢిల్లీ ప్రాంతంలో అనుకుంటా అక్కడి నుంచి ప్రారంభమైంది లోకస్ ఇన్వేజన్ ఆన్ ఇండియా. ఒకవేళ చెప్పాలి అని అంటే మిడతల దండయాత్ర అది ప్రారంభమైంది. నార్త్ నుంచి ప్రారంభమై ఉత్తర దేశం నుంచి ప్రారంభమై దరిదాపుగా తెలంగాణ దాకా వచ్చేసినట్టుగా మనం వార్తల్లో చదువుకున్నాం. ఆ మేఘాల్లాగా మిడతల దండయాత్ర వచ్చినప్పుడు ఎంత పంట నష్టం జరిగిందో మనం ఆలోచన చేసుకోవాలి. ఎప్పుడో ఫరో దేశంలో జరిగింది, ఫరో దగ్గర జరిగింది అనే విషయాన్ని గురించి ఆలోచన చేస్తాం. కానీ ప్రస్తుతం రైతులు పండించినటువంటి పంట మీద ఈ మిడతల దండయాత్ర జరుగుతూ ఉంటే నీకు నాకు ఆహారం ఎక్కడ దొరుకుతూ ఉంది, పండించేటువంటి ఆహారం ఎలా లభ్యమవుతుంది, మిడతలు వచ్చేసాయి, వాటన్నిటి తినేవేసిన విషయాలు మనం న్యూస్లో చదువుతూ ఉంటున్నాం. యామిన్ క్యాపిటల్లో ఒక గొప్ప భూకంపం జరిగింది. భూమి ఇట్లా తెరుచుకున్న దాంట్లో పాటు కార్లు పడిపోవటం, ఇండ్లు పడిపోవటం, ఆ రీతిగానే బీటలు వాడి భూమి అట్లా అయిపోయింది. ఆ భూకంపాలు వచ్చినప్పుడంట యామీన్లో కావచ్చు, ఇంకా ఇతర దేశాల్లో కావచ్చు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సౌండ్స్ ఫ్రమ్ ఎర్త్ వచ్చినాయని మనకు లైవ్గా టెలికాస్ట్ చేసినటువంటి వాళ్ళు తెలిసి చూపిస్తూ ఉంటారు. ఇవన్నీ వింటూ ఉన్నప్పుడు, చూస్తూ ఉంటున్నప్పుడు భయం అనిపిస్తూ ఉంటుంది. ఒక టేబుల్ కదులుతూ ఉంటే మనం చూస్తూ ఉంటాం. కానీ ఎర్త్ వేర్ యు ఆర్ స్టాండింగ్, నువ్వు నిలబడినటువంటి భూమి ఇలాగా లేస్తూ కొడుతూ ఉంటే నువ్వు నిలబడగలుగుతావా? నీ శరీరం మీద ఉన్న వెంట్రుకలు గగురుపాటికి నిలబడిపోతాయి, చెమటలు వచ్చేస్తాయి. భయంకరమైన పరిస్థితి జరుగుతూ ఉంది. సౌత్ క్యారోలినా సముద్ర తీరం దగ్గర వేల కొలది స్మాల్ స్టార్ ఫిష్ అన్నీ వచ్చి పడిపోయి చచ్చిపోయాయండి. ఎవరికి అంత పట్టలేదు, ఇది ఎందుకు జరిగింది అని అనుకున్నారు. కానీ మరుసటి దినం వాళ్ళు గమనించింది ఏంటంటే థౌజండ్స్ ఆఫ్ స్టార్ ఫిష్ బేబీస్ ఆర్ డైడ్ ఆన్ ద సీ షోర్. మాస్ డెత్ ఆఫ్ స్టార్ ఫిష్ అని తెలియజేస్తారు. ఎంతమంది దాని గురించి పట్టించుకున్నారు, ఎంతమంది దాన్ని శుభ్రం చేశారో మనకు తెలియదు. కానీ సముద్రంలో ఎక్కడనో ఏదో ప్రకంపనం జరగడం వల్ల సౌత్ క్యారోలినా తీరంలో ఈ భయంకరమైనటువంటిది మాస్ డెత్స్ ఆఫ్ స్టార్ ఫిష్ జరగటం సృష్టిలో ఒక గొప్ప వైపరీత్యం అనే విషయాన్ని తెలియజేస్తాను. తిరిగి చైనాలో యాచింగ్ సిటీలో 4 million పీపుల్ ఇన్హాబిటెడ్ బై ఫ్లడ్స్. రీసెంట్గా గత 2-3 మాసాలు, జూన్ జూలై మాసాలలో గొప్ప వరదలు రావడం వల్ల 4 కోట్ల దాదాపుగా 4 లక్షల మందికి మించినటువంటి ప్రజలు వాళ్ళు కట్టుకున్నటువంటి నివాసాలను కట్టుబట్టలతో సహా వదిలిపెట్టి, కొద్దిమంది చచ్చిపోయారు, కొంతమందిని మంచి ప్లేసెస్కి తీసుకొని వెళ్ళిపోయారు. అలాంటి భయంకరమైన పరిస్థితి జరిగింది అనే విషయాన్ని కూడా తెలియజేస్తాను. అదే సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇండోనేషియాలో అగ్నిపర్వతం ఎరప్షన్ జరిగింది. ఒక అగ్నిపర్వతం ఒక గొప్ప విస్ఫోటంలాగా అది జరుగుతూ ఉంటే, అది మౌంట్ సీబింగ్ అనుకుంటాను, ఆ మౌంట్ దాని మీద జరిగింది. ఆ విస్ఫోటానికి దరిదాపుగా ఒక 30-40 కిలోమీటర్ల దూరం కంటే మించి ఆ బూడిద పడడం వల్ల వాళ్ళు పండించుకున్నటువంటి పంట నాశనం అయిపోయింది, ఇండ్లు నాశనం అయిపోయినాయి, ఎక్కడ కాలు పెట్టలేని పరిస్థితి ఏర్పడ్డది. అందులో కూడా సౌత్ క్యారోలినా గురించి వింటూ ఉన్నప్పుడు అడవులే కాలిపోతున్నాయండి.
అడవులే కాలిపోతున్నాయి. ఎంత అడవిని వాళ్ళు నీళ్ల చేత ఆపాలని ప్రయత్నం చేసినా అది సంభవం కాలేదు. కంప్లీట్గా ఫారెస్ట్ వార్ ఆన్ ఫైర్ లాగా జరుగుతూ ఉంది. ఆస్ట్రేలియాలో మరొకటి జరిగిందండి. కాలాన్ని బట్టి జెస్సాంగ్ అనే ప్రాంతంలో స్ట్రాంగ్ బ్లిజర్డ్స్ అంటే పెద్ద పెద్ద రాళ్ళు వడగండ్ల లాంటివి పడడం జరిగింది. మంచుగడ్డల్లాగా పడుతూ ఉన్నాయి. మంచుగడ్డల్లాగా పడుతున్నప్పుడు బయట ఉన్నటువంటి కార్ల మీద ఉన్నటువంటి అద్దాలు అవన్నీ సొట్టలు పోవడం, అద్దాలు పగిలిపోవడం, కొంతమంది తలలు పగిలిపోవడం, ఇది భయంకరమైన పరిస్థితి ఆస్ట్రేలియాలో జెస్సాంగ్ అనే ప్రాంతంలో జరిగింది. ఫ్రాన్స్లో థండర్ స్టార్మ్ బార్డిక్స్ అనే ప్రాంతంలో థండర్ స్టార్మ్ జరిగిందండి. థండర్ స్టార్మ్ అంటే పిడుగులు వస్తూ ఉన్నాయి, లైట్నింగ్ వస్తూ ఉంది, విపరీతమైనటువంటి గాలి వస్తూ ఉంది, వర్షం వస్తూ ఉంది. ఎక్కడ చూసినా లైట్నింగ్, ఆ యొక్క సౌండ్, ఆ థండర్స్ వింటూ ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి భయం వేస్తూ ఉంటుంది కదండి. అలాంటి భయంకరమైన పరిస్థితి బార్డియాక్స్ అనే ప్రాంతం ఫ్రాన్సిస్లో జరగటం న్యూస్లో మనం గమనిస్తూ ఉంటాం. దానికి తర్వాత అమెరికా పైకి వస్తే మెక్సికో ప్రాంతంలో కోలిమా అనే ప్రాంతంలో ఒక హరికేన్ రావడం వల్ల, పెద్ద గొప్ప తుఫాను రావడం వల్ల ఆ తుఫానుకు తట్టుకోలేక వాతావరణం బీభత్సమం అయిపోయింది. దాంతోపాటు రెయిన్ రావడం జరిగింది, వర్షం రావడం జరిగింది. అండర్ వాటర్ అంటే నీరు భూమి కిందకి వెళ్ళి పైకి తన్నితే ఇండ్లు వాళ్ళందరూ కొట్టుకొని పోవలసినటువంటి పరిస్థితి వచ్చిపోయింది. అంటే భూమి మొత్తం తేమగా మారిపోయింది, నీరుగా మారిపోయింది. దాని తర్వాత ఉన్నటువంటి కాలువలు విజృంభించి పొంగిపోయి ఆ కుటుంబాలు సహితం కొట్టుపోయినట్టుగా వార్తాహరులు మనకు తెలియజేస్తూ ఉంటారు. నవ్ ఇన్ ఇండియా, నవ్ ఇన్ ఎవ్రీవేర్, అంతటా ప్రపంచం అంతటా ప్రస్తుతం భారతదేశం కూడా కరోనా వైరస్ చేత అందరూ బాధితులు అవుతూ ఉన్నారు. చాలామంది బాధితులు అవుతూ ఉన్నారు. థౌజండ్స్ ఆఫ్ పీపుల్, చాలామంది చచ్చిపోయారు. కానీ చాలామంది లెక్కలు తెలియదు అని తెలియజేస్తూ ఉంటారు. ఈ కోవిడ్-19 బట్టి హైదరాబాద్లోనే నివాసం చేసినటువంటి ఛత్తీస్గఢ్ వాసులు కావచ్చు, ఒరిస్సా వాసులు కావచ్చు, ఇంకా పైనుంచి వచ్చినటువంటి వారు కావచ్చు, ఉపాధి కొరకై కూలీనాలు చేసుకునేటువంటి కుటుంబాలు ఖాళీ నడకను వెళ్ళినటువంటి సన్నివేశం మనం చూసామండి టెలివిజన్లో. భయంకరమైన పరిస్థితి, దారిలో చచ్చిపోయారు. ట్రైన్లలో ఆ ప్రయాణం, ట్రైన్ ట్రాక్స్ మీద వెళుతూ చచ్చిపోయినటువంటి పరిస్థితులు కనిపించబడుతున్నాయి. థౌజండ్స్ ఆఫ్ మైల్స్, హండ్రెడ్స్ ఆఫ్ మైల్స్ దే వాక్, వాళ్ళ సామాను తీసుకొని పిల్లలను మోసుకొని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి వచ్చినప్పుడు యేసు రాకడ వచ్చింది అనే సంగతి మనం మర్చిపోయాం. అయ్యో పాపం అనుకున్నాం, కానీ మన ఆధ్యాత్మిక స్థితిని గురించి తెలుసుకోలేకపోయినాం. యు నో వాట్ హ్యాపెన్స్ నౌ? ఇంతమంది కూలీలకు ఉపాధి లేకపోవడం వల్ల, గ్రామాలలో సరిగా పంటలు పండించుకోలేకపోవడం వల్ల, ఒరిస్సాలో, ఛత్తీస్గఢ్లో, మన తూర్పు గోదావరి జిల్లాలలో విపరీతమైనటువంటి వరదలు రావడం వల్ల పంట నష్టం చాలామందికి జరిగింది. తర్వాత దాని తద్వారా వారికి గింజలు దొరికేటువంటి ఆస్కారం లేదు. అగైన్ వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇంటూ పావర్టీ, క్షామంలోకి వెళ్ళిపోయేటువంటి ఆస్కారం ఉంది. ఒకవేళ క్షామం అంటూ జరిగితే ఈ పావర్టీ కనుక అది విజృంభించిపోయినట్లయితే ఏ తల్లి, ఏ తండ్రి, ఏ కొడుకుకి, ఏ కూతురికి, చిన్న బిడ్డలకు ఆహారం ఎక్కడి నుంచి పెడతారో మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మన సంఘంలో చాలామంది కంపెనీస్లలో పనిచేస్తూ ఉంటారు. దేర్ జాబ్స్ ఆర్ అండర్ థ్రెట్. వారి ఉద్యోగాలు భయంకరమైన పరిస్థితుల్లో, భయానకమైన పరిస్థితుల్లో వారితో పని తీసుకుంటూ ఒకవేళ చిన్న లోపం జరిగినా, కొంచెం అవకతవకలు జరిగినా యు ఆర్ డిస్మిస్డ్ అనే పరిస్థితుల్లోకి వాళ్ళు చేర్పించబడుతున్నారు. అవర్ చిల్డ్రన్, అవర్ యూత్, మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ ఆర్ అండర్ థ్రెట్ అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. వీ హ్యావ్ టు సీ ఆల్ దోస్ థింగ్స్. మనం అన్నీ గమనించగలిగినట్లయితే అసలు ఈ వైపరీత పరిస్థితిని బట్టి ఆర్థిక వ్యవస్థ పడిపోతూ ఉంది, ఆధ్యాత్మిక పరిస్థితి పడిపోతూ ఉంది, రాజకీయ పతనము జరుగుతూ ఉంది. ఇన్ని రకాలుగా వైపరీతం జరుగుతూ ఉంటే మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని మనం చదువుకుంటే ఎస్ వై వీ నీడ్ రివైవల్ అని అంటే ఇన్ని కారణాలు బట్టి రివైవల్ అవసరం, ఉజ్జీవం అవసరము అనే సేవకుడిగా తెలియజేస్తాను. 3 విషయాలు తెలియజేస్తానండి. 3 విషయాలు మీరు జాగ్రత్తగా వినవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. ఎందుకండి వాట్ ఈజ్ రివైవల్ అనే విషయం మీకు తెలియజేశాను. వై రివైవల్ నౌ అని అంటే విషయాలు కొన్ని తెలియజేశాను. ఎందుకంటే 2020 డిజాస్టర్స్
2020 సృష్టిలో ప్రకృతిలో జరిగిన వైపరీత్యాల గురించి తెలియజేశాను. ఆర్థిక వ్యవస్థ పడిపోతుందనే సంగతి తెలియజేశాను. రాజకీయ పతనాన్ని గురించి తెలియజేశాను. తిరిగి ఆధ్యాత్మిక పరిస్థితి పతనం క్రైస్తవ సంఘాల్లో, నిద్రలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాల్లో జరుగుతున్న పరిస్థితి గురించి కూడా తెలియజేస్తూ వచ్చాను. కనుక దీని నుంచి మేల్కొల్పబడితేనే మనం మంచిగా కావడానికి ఆస్కారం ఉంది. వీ కెన్ రియల్లీ సీ ది సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనమే కాదు, ఇంకొకరిని పురికొల్పించి వాళ్ళు యేసుప్రభునందు ఉండేటువంటి భాగ్యం ప్రసాదించడానికి ఆస్కారం ఉంటుంది. వై రివైవల్? బికాస్ ఇట్ టాట్ మీ సో మెనీ థింగ్స్. అవి నాకు చాలా విషయాలు తెలియజేస్తున్నాయి. మొదటి విషయం జ్ఞాపకం చేస్తాను. రివైవ్ యువర్ టైమ్ ఆఫ్ ప్రేయర్. నీ జీవితంలో నీవు చేసేటువంటి 1 నిమిషం ప్రార్థన, 1 సెకండ్ ప్రార్థన, దాన్ని తిరిగి ఉజ్జీంప చేసుకోవడానికి వాక్యం ఈ సైన్స్ని బట్టి, సూచనలు బట్టి జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని యొక్క కృపను బట్టి 21 దినాలు ఉపవాసంతో కూడిన ప్రార్థనలు, తర్వాత మామూలుగానే మన అనుకూలతను బట్టి 21 దినాల ప్రార్థనలు, 5వ తారీఖు వరకు ముగించడానికి మనం సిద్ధపడుతూ ఉంటున్నప్పుడు మళ్ళీ నీ మాటని జ్ఞాపకం చేస్తాను. As a pastor I know, as a servant of Lord I know, there are many of our members are not prayed. వాళ్ళు చాలా మటుకు వాళ్ళ కాలాన్ని ప్రభు దగ్గర కనిపెట్టలేదనే విషయాన్ని గురించి కూడా నేను చింతిస్తూ బాధపడుతూ ఈ మాటను జ్ఞాపకం చేస్తాను. మొదటి తిమోతికి రాసినటువంటి పత్రికలో పౌలు వారికి జ్ఞాపకం చేసేటువంటి విషయం ఈ రీతిగా చెప్తాడు. ఎందుకు ప్రార్థన అని ఒకవేళ ప్రశ్న అడిగితే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుతాను. అంటాడు, ఈ రీతిగా చెప్తాడు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమనై ఉన్నది అనే విషయాన్ని గురించి మాట్లాడతాడు. దాని కింద భాగంలో అంటాడు, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని నేను, పౌలును అనువాడనైన నేను హెచ్చరిక చేస్తున్నాను అని తెలియజేస్తాడు. ఎస్, ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, లర్న్ టు స్పెండ్ యువర్ టైమ్. నీ సమయాన్ని ప్రార్థనలో గడపడానికి, విజ్ఞాపన ప్రార్థన చేయడానికి, యాచన చేయటానికి, వాంఛన్ దేవా మమ్మల్ని కనికరించి దేవా అని అడగటానికి ఇది ఒక మంచి ఆస్కారము అని తెలియజేస్తాను. అపోస్తల కార్యములు 1వ అధ్యాయాన్ని మనం చదివితే కేవలము 120 మంది ఒక చిన్న ఇంటిలో కూడి ప్రార్థన చేయడం మొదలుపెట్టినారు. యేసుప్రభువు వారు ఆరోహణమైతూ ఇచ్చినటువంటి ఒక చిన్న అభయం, ఒక చిన్న ఆశీర్వాదం, ఒక చిన్న హెచ్చరిక, ఒక చిన్న మార్గదర్శకం ఇచ్చినటువంటిది ఏంటిదంటే, మీరు ఉండండి, మీరు కనిపెడితే మీ మీదికి ఒకటి కుమ్మరించబోతూ ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడతాడు అని తెలియజేస్తాడు. కనుక 120 మంది కలిసి ఆ చిన్న ఇంట్లో వాళ్ళు ప్రార్థన 10 దినాలు చేయడం వల్ల, గత దినాలలో మనం కుండపోతగా వర్షాన్ని అనుభవించినటువంటి వాళ్ళు చాలా స్టోరీస్ మనకు తెలియజెప్తారండి. కుండపోతగా పరిశుద్ధాత్మ దేవుడు 10 దినాలైన తర్వాత కుమ్మరించబడటము ద్వారా లైఫ్ ఎక్స్ప్లోడెడ్. జీవితం పగిలిపోయింది. జీవితం పగిలిపోవడం ద్వారా గ్రేట్ అవుట్ పోరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, కుండపోత వర్షముగా పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన కారణాన 3000 మంది పేతురు యొక్క వాక్య పరిచర్యకు ప్రభులోకి నడిపించబడ్డారు. అది అద్భుతమైనటువంటి కార్యం. నీవు నేను సంఘం ఆ రీతిగా మన సమయాన్ని కాలం ప్రకారంగా యోచన చేస్తూ, నాట్ 1 minute ప్రేయర్ అండి, యూ షుడ్ ప్రే ఫర్ ఆల్ దీస్ పీపుల్. వాక్యంలో చెప్పబడిన వారికి అందరి కొరకే ప్రార్థన చేసేటువంటి అనుభవంలోకి మనం వెళ్ళగలిగితే, ఇఫ్ యూ రివైవ్ యువర్ టైమ్ ఆఫ్ ప్రేయర్ కనుక నీవు దాన్ని తిరిగి మరలా ఉజ్జీవింప చేసుకోగలిగితే చాలామంది ప్రభు దగ్గరకు నడిపించబడేటువంటి ఆస్కారం ఉంటుంది. అండ్ యూ విల్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అనే విషయాన్ని మీ గమనానికి తీసుకొని వస్తూ ఉంటున్నాను. అలా జరగడము ద్వారా దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి మాట, ఆ 21 దినాలను గురించినటువంటి ప్రార్థన గురించి ఆలోచన చేసుకుంటున్నప్పుడు యూ విల్ బికమ్
ఎలా అవుతావు అని ఒకవేళ అడిగితే ప్యాషనేట్ ప్రేయర్ నీ ద్వారా జరుగుతుంది. ప్యాషనేట్, తీవ్రమైన వాంఛతో నీవు ప్రార్థన చేయడం ప్రారంభం చేస్తూ ఉంటావు. ఈ ప్యాషనేట్ ప్రేయర్కి నీలో విశ్వాసం చొప్పించబడుతుంది కనుక వినినటువంటి దాన్ని బట్టి, వాక్యం చదివిన దాన్ని బట్టి, సూచనలను సూచిన దాన్ని బట్టి నీలో విశ్వాసం పెంపరడానికి వీలవుతూ ఉంటుంది. ఇవి రెండూ కలిసినప్పుడు ప్యాషన్ ఫర్ అదర్ పీపుల్ ప్రేయర్తో నువ్వు చేసుకోగలిగితే, విశ్వాసం నీకు జోడించగలిగితే, దేవుడు అద్భుతమైనటువంటి కుండపోత వర్షాన్ని సంఘం మీద కుమ్మరించబడినప్పుడు, నీ వ్యక్తిగత జీవితం మీద కుమ్మరించబడినప్పుడు, నీ కుటుంబం మీద కుమ్మరించబడినప్పుడు, ఆ 120 మీద కుమ్మరించబడుతూ ఉంటున్నప్పుడు, దెర్ వాస్ గ్రేట్ యూనిటీ, దెర్ వాస్ గ్రేట్ ఎక్స్ప్లోజన్. ద పీపుల్ కుడ్ సీ ద మర్సీ. దేవుని యొక్క కృప వాళ్ళు ఎదురు చూడగలిగినారు, చూశారు. అండ్ సో మెనీ లాస్ట్ పీపుల్ హ్యావ్ కమ్ టు ద సేవింగ్ నాలెడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నశించినటువంటి వాళ్ళు చాలామంది ప్రభు దగ్గరికి నడిపించబడ్డారు. ఒక్కొక్క పర్సన్ జీవితం హార్డ్ సాయిల్, కఠినమైనటువంటి నేలతో ఉన్న జీవితాలు సాఫ్ట్ చేయబడ్డాయి, మెత్త చేయబడ్డాయి. కారణం, కుండపోతగా నీ కన్నీరు కారడం వల్ల, కుండపోతగా ఆధ్యాత్మిక పరిశుద్ధాత్మ నీలో కుమ్మరించబడ్డది. ఈ కన్నీరు కార్చబడకుండా హోలీ స్పిరిట్ నీలోకి రాదండి, మర్చిపోకండి. గాడ్ హ్యాస్ టు సీ ఎ రెయిన్బో ఇన్ యువర్ టియర్. దాంట్లో గమనిస్తేనే దేవుడు అద్భుతాన్ని జరిగిస్తాడు. దెర్ ఆర్ సో మెనీ థార్నీ ల్యాండ్స్. ఆధ్యాత్మికంగా ముండ్లతో ఉన్నటువంటి జీవితాలు ఉంటాయి. వాళ్ళ జీవితంలో ఆధ్యాత్మికంగా ముండ్ల వాటను సరిచేయటానికి కుండపోత వర్షం అవసరం, కుండపోతలాగా కన్నీరు అవసరం. అప్పుడు వాళ్ళ జీవితంలో ముండ్ల పొదలకు బదులుగా ఫ్లవరీ ప్లాంట్స్ మనం చూడగలుగుతూ ఉంటాం. అంటే వాళ్ళ జీవితంలో ఒక మంచి ఉద్యానవనాన్ని చూడగలుగుతూ ఉంటాం. అందుకొరకే వాక్యం ఈ మాటగా తెలియజేస్తూ ఉంటున్నాను. Revive your time of prayer now. This is the time for every believer, every church to kneel down and to pray. దాని దేవుని దగ్గరికి వెళ్ళి అడిగేటువంటి ప్రార్థన మనవి ఉజ్జీవము అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. రెండో విషయం జ్ఞాపకం చేస్తాను. రివైవల్ కమ్స్ త్రూ పర్సనల్ హోలీనెస్. రివైవల్ కమ్స్ త్రూ పర్సనల్ హోలీనెస్. ఉద్యోగం రావాలి, పాస్టర్ ఊరికే ఉద్యోగం రావాలి అంటున్నాడు, ఎలా వస్తుందండి అని ఒకవేళ ప్రశ్న అడిగితే, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కుండపోతగా ఆధ్యాత్మిక వర్షం కుమ్మరించబడుతుందండి. నో డౌట్ అబౌట్ ఇట్, తప్పకుండా జరుగుతుంది. రెండవది మర్చిపోకండి, రివైవల్ కమ్స్ త్రూ పర్సనల్ హోలీనెస్. వ్యక్తిగత జీవితంలో శుద్ధత జరుగుతూ ఉంటున్నప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి కార్యం జరిగేటువంటి ఆస్కారం ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చదువుతాను, మీ అందరి కొరకై చదువుతాను. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా, హోలీనెస్ లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఎవడును ప్రభువును చూడడు. నేను రక్షణ పొందింది ప్రభు దగ్గర ఉండడానికే కదా. ఆ పరిశుద్ధతయే లేకపోతే నేను ప్రభుని ఎట్లా చూడగలుగుతాననే ప్రశ్న మనం వెంటనే వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదే తిమోతిలకు రాసినటువంటి 2వ పత్రికలో కూడా అద్భుతమైన రీతిగా పౌలు ఇంకొక మాటను తెలియజేస్తాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము 21వ వచనం చదువుతాను. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీతకును ఉపయోగించబడును అనే మాటను గురించి ప్రస్తావన చేస్తాడు. నేను ఈ రీతిగా ఒక మాట తెలియజేస్తాను. హౌ లార్డ్, ఇది ఎలా సమమవుతుంది? రివైవల్ కమ్స్ త్రూ పర్సనల్ హోలీనెస్ అని మన సేవకుడు ఇలా చెప్తున్నాడు. పరిశుద్ధత లేకుండా దేవుని చూడలేడని పౌలు హెబ్రీల సహవాసానికి జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగైతే ఏంటిది అని ఒక ప్రశ్న వెంటనే మీకు రావాలి, నాకు వస్తూ ఉంది. ఈ రీతిగా అంటాను, ఎస్, గాడ్ లవ్డ్ యూ సో మచ్. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడంటే, నువ్వు ప్రేమించకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తూ వచ్చాడు. మనం ప్రేమిస్తూనే వచ్చాడు. వీ వర్ ఫర్ గివెన్, మనం క్షమించబడ్డామండి. మనం క్షమించబడిన తర్వాత మనం మొదట చేయవలసింది ఏంటంటే స్ట్రైవ్ ఫర్ హోలీనెస్. క్షమించబడిన తర్వాత, సాల్వేషన్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత స్ట్రైవ్ ఫర్ హోలీనెస్ అంటే పరిశుద్ధత కొరకై నువ్వు వెంటాడుతూనే ఉండాలి. గాడ్స్ యొక్క ఉద్దేశం ఏమై ఉంటుందంటే, గాడ్ సేవ్డ్ అస్ సో దాట్ వీ బికమ్ హోలీ. ఎందుకు రక్షించాడు ఒకవేళ ప్రశ్న అడిగితే, దేవుడు పరిశుద్ధుడు కనుక నీవు రక్షణ పొందితే
నీవు పరిశుద్ధత కొరకే ప్రాకులాడినట్లయితే, వెంటాడినట్లయితే ఆ స్వరూపంలోకి మార్చబడతావు. కనుక నీ జీవితంలో పరిశుద్ధత ఉండేటువంటి ఆస్కారం ఉంది అనే విషయాన్ని గురించి తెలియజేస్తాడు. గాడ్ ఓన్లీ సర్వ్స్ మన జీవితంలో, మన జీవిత పాత్ర అనుకోండి. ఇంతకుముందు నేను చదివాను కదండి, ఆ జీవిత పాత్రనే అనుకోండి. గాడ్ ఓన్లీ సర్వ్స్ హిస్ హోలీనెస్ ఫర్ రివైవల్ ఆన్ క్లీన్ ప్లేట్స్. మన హృదయం అనే పాత్ర శుభ్రత లేకుండా, శుద్ధత లేకుండా దేవుడు అన్నం పెట్టు అని అంటే దాంట్లో పెట్టడండి. ఆ కడగబడని పాత్రలో దేవుడు ఏ మాత్రము జీవాహారాన్ని పెట్టడు అనే విషయాన్ని తెలియజేస్తుంటున్నాను. గాడ్ ఓన్లీ సర్వ్స్ హిస్ హోలీనెస్ ఫర్ రివైవల్. హౌ? ఆన్ క్లీన్ ప్లేట్స్ ఓన్లీ అనే విషయాన్ని తెలియజేస్తాను. జాషువా గ్రంథము, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. వీళ్ళు ఇశ్రాయేల్ వీళ్ళందరికీ ఎలీకో దగ్గరికి వెళ్ళి జయించడానికి వెళ్తుంటున్నప్పుడు దాని ముందు ఒక చిన్న పల్లె లాంటి దేశం కనబడుతుంది. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఓడిపోతారు. ఆ ఓడిపోయినటువంటి పరిస్థితి యెహోషువ గ్రంథంలో 17వ అధ్యాయంలో రాయబడి ఉంటుందండి. మీరు కొంతసేపు అయిన తర్వాత మీరు తెరిచి పెట్టుకొని చదువుకోవచ్చు. 17వ అధ్యాయంలో ఈ మాటలు అక్కడ రాయబడి 7వ అధ్యాయంలో రాయబడి ఉంటాయి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంలో రాయబడి ఉంటాయి. అక్కడ జరిగింది ఏంటిది అని ఒకవేళ ప్రశ్న అడిగితే, వాస్తవానికి వాళ్ళు ఆ ప్రాంతాన్ని దగ్గరకు వెళ్ళి జయించాలని ప్రయత్నం చేస్తారు. ఈ జెరికో ముందు హాయ్ చిన్నది, ఈ హాయ్ అనే ప్లేస్ చాలా చిన్నది. దాంట్లోకి వెళ్ళడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తే దాని ముందు ఓడిపోతారు. వీళ్ళు అసలు ఓడిపోయిన కారణం ఏంటిది అని వీళ్ళు యెహోషువ వెళ్ళి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తే దేవుడు ఒక మాట చెప్తాడు 17వ వచనంలో, సెట్ అపార్ట్ యువర్ పీపుల్, వాళ్ళని ప్రత్యేకించుకో అని తెలియజేస్తాడు. బికాస్ దెర్ ఈస్ సిన్ ఇన్ ద క్యాంప్. నీ దండులో, నీ గూడాలలో, మీ గృహాలలో పాపం ఉంది. కనుక ఆ పాపానికి వెలిగా కుటుంబాలను వేరు చేయని విషయాన్ని గురించి చెప్తాడు. సిన్ ఈజ్ ద కాజ్ ఫర్ యువర్ డిఫీట్. పాపం అనేది మీ ఇంట్లో ఉండడం వల్ల, మీ దండులో ఉండడం వల్ల మీకు అపజయం కలిగింది అనే విషయాన్ని తెలియజేస్తాడు. హోలీనెస్ ఉంటే అపజయం వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కనుక పాపం ఉండడాన్ని బట్టి వాళ్ళు అపజయం పొందుతూ ఉంటారు. చాలామంది చచ్చిపోతూ ఉంటారు. కనుక వాళ్ళు దేవుని వాక్యాన్ని బట్టి నిర్దేశించబడి, మా గూడాలలోనే పాపం ఉందా అని వాళ్ళు దాన్ని పరీక్షించుకొని ఎక్కడి నుంచి అయితే పాపం వచ్చిందో ఆ పాప నిర్మూలన కొరకే వాళ్ళంతా ప్రయత్నం చేస్తారు. నేను తిరిగి ఈ మాటను జ్ఞాపకం చేస్తానండి. తిమోతికి రాసినటువంటి పత్రికను జ్ఞాపకం చేస్తానండి. అందరు జీవితాలు మంచి మంచి పాత్రలుగా దేవుడు చేశాడు. కానీ అవి మురికితో ఉంటే దేవుని యొక్క పరిశుద్ధత మనకు రాదు. కనుక వీ నీడ్ రివైవల్. మనకు ఉద్యమం అవసరము, నూతనమైనటువంటి రూపాంతర జీవితం అవసరము. అది ప్రత్యేకించబడితేనే దేవుని యొక్క పరిశుద్ధతలోకి అడుగుపెట్టేటువంటి ఆస్కారం ఉంది అనే విషయాన్ని తెలియజేస్తాను. హోలీనెస్ మేక్స్ యువర్ లైఫ్ ఎ పర్పస్ఫుల్ లైఫ్. పరిశుద్ధాత్మ అనేది మీ జీవితాన్ని ఒక శుద్ధతలోకి దాని కొరకు నువ్వు ప్రయాసపడినట్లయితే నీ జీవితం శుద్ధతలోకి వచ్చేటువంటి ఆస్కారం ఉంది అని జ్ఞాపకం చేస్తాను. అండ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ అవర్ సోల్స్ అనే విషయాన్ని కూడా తెలియజేస్తాను. ఫర్ అవర్ లైఫ్ ఓన్లీ, మన ఆధ్యాత్మిక జీవితానికే అది మంచిది అనే విషయాన్ని గురించి తెలియజేస్తాను. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుని శుద్ధత మన జీవితాలను ఒక ఋషిగా మార్చేస్తుంది. నేను మన దేశ భాషను బట్టి ఈ మాట తెలియజేస్తుంటున్నాను. ఋషి ప్రార్థన చేసేటువంటి వాడు, ఈ మాలిన్యం అంటకుండా చూచుకునేటువంటి వాడు, తపస్సు చేసేటువంటి వాడు, దేవుని సన్నిధిని కాక్షించేవాడు అనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. కారణం, హోలీనెస్ ప్రొడ్యూసెస్ సెయింట్స్ ఇన్ ద ఫెలోషిప్. వితౌట్ హోలీనెస్ యువర్ ఫెలోషిప్ విల్ నాట్ హ్యావ్ ఎనీ సెయింట్. పరిశుద్ధత లేకుండా నీ సహవాసంలో ఏ యోగి, ఏ భక్తుడు, ఏ ఋషి ఉండడు అనే విషయాన్ని మీకు తెలియజేస్తుంటున్నాను. సారీ టు సే దిస్. దీని కొరకే మనం ఏం ప్రయాస పడతామో అని ఒకవేళ మీరు అడిగితే, వీ రన్ ఆఫ్టర్
మారల్ లైఫ్ గురించి ఎంబడబడతాం. చాలామంది పూర్వీకులు యేసుప్రభుని అంగీకరించినటువంటి వాళ్ళు, పెద్దలైనటువంటి వాళ్ళు, సహవాసంలో ఉండేటువంటి వాళ్ళు మారల్ లైఫ్ని గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇట్లా ఉండాలండి, ఇట్లా ఉండాలండి, ఈ విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఓకే, నైతికత్వం మంచిదే, కానీ యేసుప్రభువు లేని నైతికత్వం నీకు మంచిదా? నీకు శుద్ధత కలగజేస్తుందా? కలగజేయదండి. యు మే బీ కాల్డ్ ఏ గుడ్ పర్సన్గా పరిగణించబడతావు, కానీ యేసుప్రభువు లేని నైతికత్వం నీకు శుద్ధత కలగజేయదు అని చెప్పేస్తాను. కనుక నీవు నీ పర్సనల్ లైఫ్లో హోలీనెస్ కావాలని, ఒకవేళ శుద్ధత కావాలని హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రకారంగా ఆలోచన చేసుకుంటే నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ద పర్సన్ హూ గేవ్ యూ సాల్వేషన్, ద పర్సన్ హూ గేవ్ యూ సాంక్టిఫికేషన్, ద పర్సన్ హూ గేవ్ యూ ఫర్గివ్నెస్, ఈ వ్యక్తి దగ్గరని మనం పర్స్యూ చేయగలిగితే, ఇఫ్ ఐ పర్స్యూ జీసస్, నా జీవితంలో యేసు ప్రభుని కనుక వెంటాడడం నేను నేర్చుకోనగలిగినట్లయితే నాలో తప్పకుండా పరిశుద్ధత ఉండే ఆస్కారం ఉంది అని తెలియజేస్తాను. కారణం, దేవుడు పరిశుద్ధుడు అనే విషయం మీ నోటీస్కి తీసుకొని వస్తుంటున్నాను. బైబిల్ పుస్తకాన్ని చదువుతూ ఉంటున్నప్పుడు లేవియ ఖండం దగ్గర నుంచి ఈ నూతన నిబంధన గ్రంథంలో దరిదాపుగా 900 సార్లు హోలీనెస్ ఆఫ్ గాడ్ గురించి వ్రాయబడి ఉంటుందండి. 900 టైమ్స్ దాని హోలీనెస్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. కనుక ఈ హోలీనెస్ అనేది దేవుని యొక్క గుణలక్షణము, దేవుని యొక్క నైజము. అది నీవు సంపాదించుకోవాలంటే ప్రతిరోజు నేను ఐ షుడ్ స్ట్రైవ్, దాని కొరకే నేను ప్రాకులాడుతూ ఉండాలి. ప్రతిరోజు నేను శుద్ధత చేసుకుంటూనే ఉండాలి. మారల్ లైఫ్తో పరిశుద్ధత రాదండి, మారల్ లైఫ్తోనే ఏ మాత్రము రాదు. అందుకొరకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను జీవిస్తున్నానంటే కేవలము ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్ ఓన్లీ అని అంటాడు. ఐఎమ్ ద స్లేవ్ ఆఫ్ హిమ్ అని అంటాడు. ఐఎమ్ ది సర్వెంట్ ఆఫ్ హిమ్ అని అంటాడు. ఐఎమ్ ది సో అని అన్ని విషయాలుగా తెలియజేస్తూ ఉంటాడు. అది మాత్రం మనం జ్ఞాపకం చేసుకొని యేసును వెంబడించేటువంటి క్రైస్తవుడిగా, యేసు ప్రభు విశ్వాసిగా నీవు మార్చబడితే, ఇఫ్ యు లివ్ ఇన్ క్రీస్తునందు నీవు జీవించగలిగితే, ఆ శుద్ధత నీలో నాలో ఉంటూ ఉంది. మనం ఫలాలు ఫలించే వాళ్ళంగా మార్చబడుతూ ఉంటాం. దెన్ గాడ్ విల్ ఫిల్ యువర్ లైఫ్ ప్లేట్, నీ జీవిత పాత్రలో ఇంకా పరిశుద్ధాత్మను కుంభరింప చేసి అనేకులను పరిశుద్ధతలోకి నడిపించడానికి నిన్ను వాడుకుంటాడనే విషయాన్ని తెలియజేస్తాను. రివైవల్ కమ్స్ త్రూ పర్సనల్ హోలీనెస్. అది రాదండి ఊరికేనే ఎంత పడితే రాదు. నేను ఫిలిప్పైన్స్ దేశాన్ని గురించి ఒక విషయాన్ని చదువుకున్నాను, నేర్పించడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను. ఫిలిప్పైన్స్ దేశం చుట్టూరా చాలా ఐలాండ్స్ ఉంటాయి. ఆ దేశంలో సహితము ఎన్పిఏ, న్యూ పీపుల్ పార్టీ, న్యూ పీపుల్ ఆర్మీ అనేది ఒకటి తయారైందండి. వీళ్ళు గత 45 సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ యొక్క ద్వీపాలలో ఉన్న అడవులలో తిరిగి ఫిలిప్పైన్స్లో కూడా వాళ్ళు నివాసం చేస్తూ పొలిటికల్గా ఉన్నటువంటి వాళ్ళని, చాలామందిని, పోలీస్ ఆఫీసర్స్ని, ప్రభుత్వ ఉద్యోగులని చాలామందిని షూట్ అట్ సైట్ లాగా చేసి చాలామందిని హతమార్చుతూ వచ్చారు. దొరికిన వాళ్ళు బహు తక్కువ, కానీ ఐలాండ్స్లో ఉన్నటువంటి అడవుల్లో వాళ్ళు నివాసం చేస్తూ ఉంటారు. ఐ రిపీట్ ఇట్ అగైన్, ఇట్స్ ఎ పీపుల్, ఎన్పిఏ అని అంటారు, న్యూ పీపుల్స్ ఆర్మీ. వాళ్ళు రెబెల్స్ లాగా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక సువార్త రేడియో ద్వారా వినిపించడం జరుగుతూ ఉంది. AW రేడియో అంటే బహుశా నేను అనుకుంటాను అడ్వాన్స్ విజ్డమ్ ఆఫ్ గాడ్ సంథింగ్ ఏదో ఉంది అంటే పూర్తి పేరు నాకు జ్ఞాపకం రావడం లేదు. మొత్తానికైతే AW రేడియో సంస్థ ద్వారా ఈ సువార్త వ్యాపకం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రాంతాలకు సైతం, దీపాలకు సైతం సేవకులు వెళ్ళి ట్రాన్సిస్టర్స్ ఇచ్చి వాక్యం వినమని ఆ గృహాలను దర్శిస్తూ ఉంటారు. దేర్ ఆర్ మోర్ దెన్ 118 గూడాలు, చిన్న చిన్న పల్లెలు ఆ ద్వీపాలలో నివాసం చేస్తున్నట్టుగా తెలియచేయబడతా ఉంటుంది. వాళ్ళు ఆ రీతిగా ఆ స్వార్థ విన్నటువంటి వాళ్ళు ప్రభు దగ్గరకు నడిపించబడుతూ ఉంటారు. ఈ యొక్క NPA అంటే న్యూ పీపుల్స్ ఆర్మీ వాళ్ళు కూడా కొద్దిమంది వినడం ప్రారంభం చేశారు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ దెమ్. వాళ్ళని పట్టుకోవడం కష్టం. అడవుల్లో ఉంటారు, తోటలలో ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడం కష్టం. కానీ ఈ యొక్క స్వార్థ వ్యాపకం జరుగుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి వింటాడు. వాళ్ళకు ఒక ఆచారం ఉందండి.
ఆఫ్టర్ సమ్ మంత్స్, కొన్ని మాసాల తర్వాత ఒక 2 నెలలు ఇంటికి పోయేటువంటి పర్మిషన్ ఉంటుంది. జనరల్ క్యాడర్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి 2-3 మాసాల కొరకు గృహానికి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన టైంలో ఆయన డోర్ తెరిచినప్పుడు వాళ్ళ కుటుంబము ట్రాన్సిస్టర్ పెట్టుకొని దేవుని వాక్యాన్ని వింటూ ఉంటారు. కనుక ఈయన అడుగుతాడు, ఏం వింటున్నారు మీరు, ఎక్కడిది ట్రాన్సిస్టర్ అంటే ట్రాన్సిస్టర్ సంగతి చెప్తారు. దేవుని వాక్యం వస్తూ ఉందండి, మేము వింటూ ఉన్నాం, మీరు చాలా దూరం నుంచి వచ్చారు కదా అని వాళ్ళకి అన్ని పరామర్శలు జరిగిన తర్వాత మళ్ళీ వైఫ్ ఆయనకు తెలియజేస్తుంది, ఈ మాట మళ్ళీ రేపటి దినం విందామండి అనే విషయాన్ని గురించి ప్రయత్నం చేస్తుంది. అలా ఈ 2 మాసాలలో వాక్యాన్ని విని 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 ఆయనకున్నటువంటి వెపన్ తీసుకొని వెళ్ళి ఎవరైతే ఇచ్చారో ఆ వెపన్ని వాపస్ చేసి వాళ్ళకి ఇచ్చేసి బైబిల్ని తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తాడు. హిజ్ నేమ్ ఈజ్ బై నేమ్ డానియల్, పెట్టబడినటువంటి పేరుని గురించి అలా చేస్తూ ఉంటున్నాను. ఆయనకు ఒక ఎన్పిఏ వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి పనిని అప్పగించారు. ఎక్కడ పొలిటికల్గా కనిపించబడతారో వాళ్ళని షూట్ చేయడానికి ఆయనకు చెప్తూ ఉంటారు, వార్త పంపిస్తారు, గో అండ్ షూట్ దెమ్. వాళ్ళని అంతే, ఈయన మారు వేషంలో వెళ్ళి ఎవరినంటే వాళ్ళని చంపేస్తూ ఉంటాడు. ఒక సేవకుడు తరచుగా ఈ ఐలాండ్స్ని దర్శిస్తున్నాడని తెలియవచ్చబడినప్పుడు ఎన్పిఏ వాళ్ళు దీన్ని పసిగట్టి, వాడు ఎవడో ఉన్నాడండి, వాడు దేవుని గురించిన వాటి గురించి మాట్లాడారు, కానీ వీళ్ళు అనుకున్నది ఏంటిదంటే వాడు ఏజెంట్ ఆఫ్ గవర్నమెంట్ అనుకొని వాడిని చంపేయాలని చెప్తాడు. డానియల్ అతన్ని చంపేస్తాడండి. ఎప్పుడు ఎవరిని చంపినా మనసులో ఏమాత్రం ఒక మంచి అరే నేను చంపాను కదా అనే తలంపు అతనికి రాలేదండి. కారణం లెప్రసీ సోకిన శరీరానికి ఎట్లా అయిపోతుందో, అంటే మెత్తబడిపోతుందో, అది తెలియదు, స్పర్శ తెలియదో, అలాగా ఆయన మనసు మొద్దుబారిపోయింది. చంపానా, ఓకే చంపాను, కానీ ఆ రోజున సేవకుడిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఇంట్రాగేట్ చేస్తుంటున్నప్పుడు డానియల్ అతని ముఖంలో ఒకలాంటి వర్చస్సుని గమనించాడట. భార్యతో చెప్పలేదు, కానీ ఆ 2 నెలల్లో ఈ సువార్తను మొత్తం విన్న తర్వాత ఆయన మనసులో అది ప్రతిదినం కదలడం మొదలుపెట్టిందంట. ఓకే, ఆయన ఆ ముఖం నేను మార్చుకోలేను, ఆ ముఖం నా తలంపుల్లోకి నేను తీసుకొని వెళ్ళలేను. ఐ కిల్డ్ మెనీ పీపుల్, దోస్ ఫేసెస్ డు నాట్ కమ్ ఇన్ టు మై మైండ్, బట్ ఓన్లీ దిస్ ఫేస్ ఇస్ కమింగ్ టు మై మైండ్. వై అని భార్యను అడుగుతాడు. భార్య చెప్తుంది, యేసు ప్రభువుని అంగీకరించుకోవడం మంచిదేమో, దాని నుంచి నువ్వు విడిచిపెట్టుకొని వస్తే బాగుంటుందేమో అని తెలియజేస్తాడు. సో హీ గోస్ బ్యాక్, వాళ్ళ కమాండర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. హీఈస్ అ జనరల్, ఆయన టాప్ ర్యాంక్లో ఉంటాడు ఎన్పిఏలో. అలాగా ఈ సువార్తను ఆ జనరల్స్ కూడా తెలియజేస్తాడు. వాళ్ళు కూడా యేసు ప్రభు దగ్గరికి రావడానికి, సువార్త వినడానికి ఇష్టపడతారు. 4 జనరల్స్ ఎక్స్చేంజ్ దేర్ గన్స్ టు రీడ్ బైబిల్. 4 తుపాకులను వాళ్ళు అంకితం చేసేసి బైబిల్ని తెచ్చుకొని చదువుకోవడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. ప్రభు దగ్గరకు వచ్చారు, ప్రభు దగ్గరకు వచ్చేసి మార్చబడ్డారు. డానియల్ వాంటెడ్ టు సర్వ్ ద లార్డ్, దేవుని యొక్క పరిచర్య చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. మనలాంటి ఒక సేవకుడు వెళ్ళి మాట్లాడతాడు, ఒరే నాన్న దానియేలు, జీవితం అంతటితోనే కాదురారా, నువ్వు రక్షించబడ్డావు అనే దాంట్లోకి నువ్వు వెళ్ళిపోతున్నావు, కానీ నీ లోపల ఇంకా చాలా మాలిన్యం ఉంది. క్లీన్ యువర్ లైఫ్ ప్లేట్, నీ హృదయాన్ని శుద్ధి చేసుకో, నీ హృదయ శుద్ధి పాత్రను శుద్ధం చేసుకో. దేవుని యొక్క వాక్యాన్ని చెప్పాలనే నీకు పెద్ద వ్యామోహం డెవలప్ అయింది, ఎంథ్యూజాసం వచ్చేసింది, బట్ నాట్ లైక్ దాట్. క్లీన్ యువర్ హార్ట్, నీ హృదయాన్ని శుద్ధీకరించుకో, ఇంకా శుద్ధీకరించుకో. ఎలాగా అని దేవుని దగ్గర కనిపెట్టడం మొదలు పెడతాడు. వన్ డే గాడ్ స్పోక్ టు హిమ్, దేవుడు అతనితో మాట్లాడతాడు. ఆ శుద్ధత అతనికి అనుభవించగలుగుతాడు. ఆ శుద్ధత అనుభవించగలిగిన తర్వాత, దేవా నీకు అర్హమైన పాత్రగా, నీ చోజింగ్ వెజల్గా నన్ను వాడుకో, బికాజ్ ఐ పర్సీవ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని వెంటాడతాను, నీ జీవితాన్ని వెంటాడితే నీ పరిశుద్ధత నాకు వస్తుంది. నీ పరిశుద్ధత నాకు వస్తే ఐ కెన్ సీ యూ, నేను చూడగలుగుతూ ఉంటాను. ఆ హోలీనెస్ నాకు దయచేయమని అడుగుతూ ఉంటాడు. యాజ్ ఎ క్రిస్టియన్ వీ నీడ్ టు థింక్ అబౌట్ దిస్. యేసుప్రభుని నమ్ముకున్న బిడ్డలంగా దీని గురించి మనం ఆలోచన చేసుకోవాలండి. సాల్వేషన్ వచ్చేసింది సరిపోయిందండి అని అనుకోవద్దు. నేను నైతిక విలువలతో ఉన్నానండి, మంచివే చేస్తానండి, మంచిగానే మాట్లాడతానండి, మర్యాద నాకు ఉందండి, నాకు హూందాతనం ఉందండి, సంఘంలో గౌరవం ఉందండి, అన్నీ బాగానే ఉంటాయి. వెన్ యూ ఓపెన్ ద బైబుల్ ఇట్ టెల్స్ దాట్ యు ఆర్ నాట్ ఎ చూజన్ వెజల్, యు ఆర్ అ డర్టీ వెజల్ అని జ్ఞాపకం చేస్తుంది. కనుక నేను హోలీ వెజల్గా నేను మార్చబడాలి అని అంటే నాలో ఆ మురికి అంత శుద్ధత చేయబడితే,
నాకు నేను తీసేసుకోవాలి, ఒప్పుకోవాలి, కడిగించుకోవాలి, తిరిగి క్రీస్తు రక్తం చేత శుద్ధీకరించుకోబడిన రోజున డానియల్ హ్యాస్ బికమ్ ఏ పవర్ఫుల్ మెసెంజర్ ఫార్ ఆల్ ఎన్పిఏ ఆర్మీకి సేవకుడిగా మార్చబడతాడు. ఈ సాయంకాలమున మీకు అదే జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ సర్వెంట్ ప్లేట్ ఫర్ గాడ్, గివ్ అప్ ఎవ్రీథింగ్. Wash it with your tears. Wash it with, ask God Jesus to wash your life plate with His blood. Then God will fill your life with holiness. శుద్ధత అనేది నీకు నాకు దయచేస్తాడు. And you will be used mightily for God's fellowship. దాని కొరకు వాడతామండి. అప్పుడు నీ సహవాసంలో నీ ద్వారా ఐక్యత, నీ ద్వారా ఆధ్యాత్మిక ఎదుగుదల, నీ ద్వారా ఆధ్యాత్మిక ఉజ్జీవం కలిగేటువంటి ఆస్కారం ఉంది. రివైవల్ కమ్స్ త్రూ పర్సనల్ హోలీనెస్. రివైవ్ యువర్ టైమ్ ఫర్ ప్రేయర్ అండ్ ఇట్ విల్ బ్రింగ్ గ్రేట్ చేంజ్. లాస్ట్ ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. రివైవ్డ్ బిలీవర్స్ ఎక్కడ ఉన్నా, రివైవ్డ్ క్రిస్టియన్స్ ఎక్కడ ఉన్నా, షేర్ ద గాస్పెల్. ఉజ్జీవించబడిన విశ్వాసులైనా, ఉజ్జీవించబడిన క్రైస్తవులైనా ఉన్నట్లయితే ఇది మనకు దేవుడిచ్చినటువంటి సమయము. ఏంటిదండి? దేవుడిచ్చినటువంటి సమయము. సూచనలు వింటూ ఉన్నావు, చూస్తూ ఉన్నావు, అనుభవిస్తూ ఉన్నావు. కరోనా టైంలోనే ఉన్నావు. రీసెంట్గానే మిడతల దండు వచ్చేసింది అని చెప్పిన సంగతులు వింటూ ఉన్నావు. ప్రస్తుతం చాలా ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాలలో ఈ వరదలు వచ్చేసి చాలా బీభత్సవం జరిగింది అని వింటూ ఉన్నావు. అన్ని సంగతులు విన్న తర్వాత ఇంకా నీకు భయం కలగడం లేదు అని చెప్పడం కాదు, కానీ ఈ వైపరీత్యం నేను భయపెట్టడానికి కాదు, కానీ దేవుడు నీకు గుర్తు చేస్తున్నాడు. ఇట్స్ ఓన్లీ ఇన్ఫర్మేషన్, గివింగ్ యూ ఇన్ఫర్మేషన్ టు రివైవ్, నిన్ను నీవు మార్చుకో అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. బికాస్ దెర్ ఆర్ మెనీ పీపుల్ అవుట్ సైడ్. వాళ్ళ విషయం, నువ్వు విశ్వాసిగా మార్చబడ్డావు, క్రైస్తవుడిగా నువ్వు మార్చబడ్డావు కనుక నీ బాధ్యత అంటూ ఉంది అని తెలియజేస్తాడు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చదివితే, దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి నేను ఏమాత్రము సిగ్గుపడను అని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తాడండి. ఎస్, దేవుని వాక్యాన్ని చెప్పడానికి నేను ఏమాత్రము సిగ్గుపడను అని తెలియజేస్తాడు. తిరిగి ఇంకొక వచనం చదువుతాను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం ఆఖరి భాగం. మీలో ఎవడైనాను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరియొకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల, మరియొకడు అతనిని సత్యంలోనికి మళ్లించిన ఎడల, పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలెను అని తెలియజేస్తాడు. దాని ప్రక్కనే ఒక యూదా పత్రిక ఉంటుందండి. యూదా పత్రిక. ఈ యూదా పత్రిక చాలా చిన్న పత్రిక. ఈ చిన్న పత్రిక చాలా విషయాల గురించి తెలియజేస్తుంది. ఆ విషయాన్ని కూడా చదువుకోవడానికి ఇష్టపడతాను. 23వ వచనంలో ఈ రీతిగా రాస్తాడు. 23వ వచనం, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి అని అంటాడు. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి అనే మాటను తెలియజేస్తాడు. నాకు ఈ ఎండ్ టైమ్స్లో విషయాల గురించి చదువుతూ ఉంటున్నప్పుడు, ఒక రివైవ్డ్ మెంబర్గా నేను ఉంటే, ఒక రివైవ్డ్ బిలీవర్గా నేను ఉంటే, ఒక రివైవ్డ్ పెద్దవాడిగా నేను ఉంటే, ఒక సేవకుడిగా నేను ఉంటే, నేను చేయవలసినది ప్రథమ బాధ్యత. ఇవన్నీ జరుగుతుంటున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర టైం తీసుకొని షేర్ ద గాస్పల్. యేసుక్రీస్తు యొక్క సువార్త తప్పకుండా నీవు ప్రకటన చేయవలసి ఉంది. అగ్నిలో పడేవాడిని తొందరగా లాగినట్టుగా చేయాలనే మాట రాయబడి ఉంది. సత్యం నుండి తప్పించుకునేవాడిని తొందరగా నీవు సన్మార్గంలోకి పెట్టడానికి, సత్యంలోకి నడిపించాలనే మాట జ్ఞాపకం చేస్తుంది. హెల్ప్ దెమ్ టు పర్స్యూ జీసస్ సో దట్ దే బేర్ ఫ్రూట్. వాళ్ళు సత్యమైనటువంటి యేసు ప్రభువుని కనుక, పరిశుద్ధుడైన దేవేసు ప్రభువుని కనుక వెంబడించగలిగినట్లయితే వాళ్ళు పరిశుద్ధతలోకి నడిపించబడతారు. కనుక దేర్ లైఫ్స్ ఆర్ రివైవ్డ్. దే విల్ నాట్ కీప్ క్వైట్, దే విల్ నాట్ షట్ దేర్ మౌత్ అండ్ దే విల్ బి ప్రేయింగ్. దే విల్ బి దేవునికి అనేకమైనటువంటి విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ ఉంటారు, యాచనలు చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ దే గో అవుట్ అండ్ షేర్ ద గాస్పల్ టు లీడ్ వన్ పర్సన్ టు హెవెన్ కొరకే ప్రార్థన చేస్తూ ఉంటారు. సౌత్ ఆఫ్రికాలో, దక్షిణ సౌత్ ఆఫ్రికాలో ఉన్న ప్రాంతమైన జాంబియా ప్రాంతంలో మంచి ప్రిజన్ ఉంటుందండి.
ప్రిజన్ కరెక్షన్ కొరకు ఏర్పాటు చేయబడింది. కరెక్షన్ సెంటర్ అంటారు, ప్రిజన్ కరెక్షన్ సెంటర్ జాంబియాలో ఉంది. ఆ జైల్ని దర్శించడానికి ఒక రేడియో బృందం వాళ్ళ ప్రాంతానికి వెళతారు, పర్మిషన్ తీసుకొని వెళ్తారు. దాన్ని లీడ్ చేసినటువంటి సహోదరి క్యామీ ఆట్మ్యాన్ ఆవిడ తన టీంని తీసుకొని వెళ్తుంది ఆ ప్రిజన్ దగ్గరికి, జాంబియాలో ఉన్న ప్రిజన్ కరెక్షన్ సెంటర్కి తీసుకొని వెళ్తుంది. వాళ్ళు కొంతసేపు ఆమెని కష్టపెట్టిన తర్వాత పర్మిషన్ ఇస్తారు, లోపలికి తీసుకొని వెళ్తారు. ఆ ప్రిజన్లో దరిదాపుగా 2400 మంది ఖైదీలు ఉన్నారట. 2400 మంది ఖైదీలు ఉన్నప్పుడు చాలామంది చిన్న చిన్న తప్పులు చేసి ఉండవచ్చు, ఏదో ఒక పని చేస్తూ ఉండవచ్చు. కానీ వాళ్ళందరి జీవితాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు ఆ టీం అంతా తరచుగా వెళ్ళి దాన్ని దర్శించడానికి ఇష్టపడతారు. సో ఫ్రీక్వెంట్ విజిట్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు. క్యామీ ఆట్మ్యాన్ అండ్ టీమ్ తరచుగా జాంబియాలో ఉన్న ప్రిజన్ కరెక్షన్ సెంటర్ని తరచుగా దర్శిస్తూ ఉంటారు. ఈ తరచుగా దర్శిస్తూ ఉంటున్నప్పుడు ఒక దినమున 250 మంది గ్యాలోస్కి వెళ్ళే వాళ్ళని, అంటే 250 మంది కాన్విక్ట్స్, మేబీ మర్డరర్స్ కావచ్చు, ఇంకా ఘోరమైనటువంటి తప్పులు వాళ్ళు చేసి ఉండవచ్చు. వాళ్ళందరూ రేపో మాపో చట్టం నిర్ణయించిన దినమున వాళ్ళని ఉరికమ్మం ఎక్కించవలసిన పరిస్థితి ఉంది. ఆర్ షూట్ అట్ సైట్ దాంట్లోకి తీసుకొని వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. వాళ్ళకు కూడా సువార్త వినిపించడానికి వాళ్ళకి పర్మిషన్ దొరుకుతూ ఉంది. కనుక వాళ్ళు ఈ సువార్త వ్యాపకంలో ఆ కార్యాన్ని కూడా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ 2400 మంది 4-5 సార్లు సువార్త విన్న తర్వాత 1150 మెంబర్స్ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్. 1150 మంది ప్రభువుని స్వంత రక్షకుడిగా అంగీకరించడం ద్వారా జైల్ అధికారులు వాళ్ళని బ్యాప్టిజం తీసుకోవడానికి అనుమతిస్తే ఒక గ్రాండ్ బ్యాప్టిజమ్స్ జరిగినాయి. ఎక్కడ అండి? జాంబియాలో ఉన్న కఠినమైన శిక్ష అనుభవించే ప్రిజన్ కరెక్షన్ సెంటర్లో ఈ అద్భుతమైన కార్యాన్ని జరిగినాయి. ఈ గ్యాలోస్కి వెళ్ళేటువంటి వాళ్ళు, అంటే ఉరికమ్మానికి ఎక్కేటువంటి వాళ్ళలో దరిదాపుగా 250 మంది ఉండేటువంటి వాళ్ళలో సహితము దరిదాపుగా 120 మంది ప్రభు దగ్గరికి నడిపించబడ్డారు. క్యామీ ఆట్మ్యాన్ రాస్తూ ఈ మాట చెప్తుంది, టుడే ఆర్ టుమారో దే ఆర్ గోయింగ్ టు డై. వాళ్ళు చచ్చిపోతారు. కానీ యేసు ప్రభువును అంగీకరించి నిప్పులో పడిపోకుండా, హెల్లోకి వెళ్లకుండా వాళ్ళు జీవితాలలో చేసిన ప్రతి ఘోరమైనటువంటి కార్యాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని మార్చబడి స్వారూప్యంలోకి మార్చబడి వెళ్ళడానికి సిద్ధపడతారు. ఇంత గొప్ప కార్యం నేను దాచకుండా ఉండలేను, బికాస్ ఐఎమ్ రివైవ్డ్ పర్సన్. కనుక నాలో ఉజ్జీవం అనే జ్వాల ఉంది కనుక నేను వాళ్ళ జీవితాలను మార్చడానికి నా టీం తీసుకొని వచ్చాను అని తెలియజేస్తూ ఉంది. అదృష్టం ఏంటిదంటే అలాంటి భాగ్యం కొంతమందికి దొరుకుతుందండి. నేను అంటాను, ఖైదీల దగ్గరికే వెళ్ళడం అక్కర్లేదు. మన చుట్టూరా కూడా చాలామంది యేసుప్రభుని నమ్మనటువంటి వాళ్ళు ఉన్నారు. యేసుప్రభుని గురించి పూర్తిగా తెలుసుకోలేని వాళ్ళు ఉంటున్నారు. అస్వస్థగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటున్నారు. అక్కర్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటున్నారు. ఏదో ఒక కారణాన్ని బట్టి, నీ లైఫ్ స్టైల్ని బట్టి, మళ్ళీ రిపీట్ చేస్తానండి, యూ డోంట్ హ్యావ్ టు క్రాస్ యువర్ బౌండరీస్. నువ్వేమీ చేయకపోయినా కానీ నీ ఇంటికి వచ్చేటువంటి పనావిడతోని, పని మనిషితోని, ఇస్త్రీ చేసేవాడితోని, పాలవాడితోని, ఎవరితోనైనా కానీ నువ్వు కూరగాయలకు వెళ్ళినప్పుడు షాప్ కీపర్తోనైనా మాట్లాడడానికి ఒక చిన్న మంచి కార్యాన్ని బట్టి నీవు ప్రభువు బిడ్డవు అని తెలియజేసుకోవడానికి ఒక మంచి ఆస్కారం ఉంది అని తెలియజేస్తాను. బికాస్ యువర్ లైఫ్ హ్యాస్ బీన్ చేంజ్. నీ జీవితం మార్చబడ్డది. యువర్ లైఫ్ హ్యాస్ బీన్ రివైవ్డ్ బికాజ్ యు ఆర్ ఆఫ్టర్ జీసస్. జీసస్ని నువ్వు వెంటాడుతున్నావు కనుక, ఆ పరిశుద్ధత నీలో వచ్చింది కనుక, ఆ పరిశుద్ధతను బట్టి నీవు దేవుని చూచే ఆస్కారం ఉంది. వాళ్ళు కూడా దేవుని చూడాలి. వాళ్ళు నశించిపోయేటువంటి దాంట్లో ఉండడానికి వీళ్ళే. అది నీ బాధ్యత అయి ఉంది. అది నువ్వు విస్మరించకు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. యేసుప్రభు వారు శిలువ మీద వేయబడినప్పుడు ఆ 2 దొంగల్లో ఒక దొంగ కూడా అడుగుతాడు, అయ్యా నువ్వు పరదేశంలోకి వెళితే నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? బికాస్ నా లైఫ్ అంతా ఇలా జరిగిపోయింది. నవ్ ఐ కెనాట్ పర్సీ యూ. నిన్ను వెంబడించలేను. కానీ నీ మాటలు విన్న తర్వాత,
శిలువ మీద నీ జీవితాన్ని చూచిన తర్వాత, అంటే కొన్ని గంటలే నీ జీవితాన్ని చూశాను, నీవు పలికిన మాటలు నేను వింటూ ఉన్నాను, నీ శరీరాన్ని చూస్తూ ఉన్నాను, నీ శరీరం మీద ఉన్న గాయాలు చూస్తున్నాను, ఆ నొప్పిని అనుభవించగలుగుతున్నటువంటి నీ పరిస్థితిని చూడగలుగుతూ ఉంటున్నాను. ఇన్ని జరిగినా కానీ నీలో దేవదూషణ రాలేదు, ఎవరిని దూషిస్తలేవు, క్షమించమని అడుగుతూ ఉన్నావు. అంత గొప్ప ప్రేమ నీవు నాకు చూపించావు కదా, ఆ ప్రేమే నువ్వు నాకు చూపించవా అని అడుగుతాడు. ఎస్, గాడ్ రిమెంబర్డ్ హిమ్ అండ్ గాడ్ గేవ్ హిమ్ న్యూ లైఫ్. దేవుడు అతనికి మంచి జీవితాన్ని ఇచ్చాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటున్నాను. రీసెంట్గా మే మాసం అనుకుంటానండి, మే మాసం 21వ తారీఖు రోజున వరల్డ్ ఫేమస్ అపాలజిస్ట్ రవి జకరియాస్ బరియల్ జరిగిందండి. ఆ బరియల్ జరిగినటువంటి దినాన్న ఆ ఫ్యూనరల్ సర్వీస్ జరుగుతూ ఉంటున్నప్పుడు బ్యూటిఫుల్గా అంగోలా, లూజియానా స్టేట్లో అంగోలా ప్రిజన్ కఠినమైనటువంటి కారాగారాల ఖైదీలను దాంట్లో ఉంచుతారండి. పీపుల్ ఆర్ నాట్ అలౌడ్ టు విజిట్ దట్ జైల్. దాన్ని వెళ్ళడానికి పరమతి ఇవ్వరు. వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ పర్మిటెడ్ టు విజిట్ ద జైల్. అంగోలా జైల్ని ఒక సేవకుడి ద్వారా ఈయన వెళ్ళి మరి రవి జకరియాస్ దరిదాపుగా 4-5 టైమ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించినట్టుగా వ్రాయబడి ఉంది, తెలియజేస్తూ ఉంటారు. ఫ్రీక్వెంట్ విజిటర్ ఆఫ్ అంగోలా ప్రిజన్, ద మోస్ట్ డేంజరస్ ప్రిజన్ అని చెప్తారు. దాన్ని దర్శించడం వల్ల చాలామంది ప్రభు దగ్గర నడిపించబడ్డారట. నడిపించబడినటువంటి వాళ్ళలో రిచర్డ్ లిగెత్ అనే ఒక మర్డరర్ కూడా ఉన్నాడట. మంచి దాంట్లో చాలామంది రకరకాలైనటువంటి క్యారెక్టర్స్ దాంట్లో ఉంటాయి. సో వాళ్ళందరూ కలిసి ఒక మాట అడుగుతారట, ఏమని, సార్ ఇంత సువార్తను మాకు ఇచ్చావు, మా జీవితాలు మారిపోయినాయి, మేము ఎందుకు తప్పు చేశామో, ఎందుకు హతమార్చామో, ఎందుకు ఈ కఠినమైనటువంటి మైండ్ సెట్ మాకు ఉందో ఆ మైండ్ సెట్ నుంచి మమ్మల్ని తప్పించి, ఆ క్రూరమైనటువంటి తలంపుల నుంచి, అనైక్యత భావాల నుంచి మమ్మల్ని తప్పించి ఒక మంచి యేసుప్రభు మనస్సు మాకు కలిగింప చేయడానికి నీ ప్రబోధాలు మాకు ఎంతగానో ఉపయోగించబడ్డాయి. అంగోలా జైల్ ఈజ్ నాట్ ఎ జైల్ నౌ, ఇట్స్ నాట్ ఎ ప్రిజన్ నౌ, ఇట్స్ ఎ వర్షిప్ సెంటర్గా మార్చబడ్డది. ఈ వర్షిప్ సెంటర్లోకి రాని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ ఐఎమ్ ఎ కిల్లర్, ఐఎమ్ ఎ మర్డరర్, బట్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ గాడ్ లవ్డ్ మీ అని రిచర్డ్ లిగెత్ తన దాంట్లో చెబుతూ ఒక రిక్వెస్ట్ చేస్తాడట. ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్, ఏదైనా ఉంటే మాకు సహాయం కొరకు మేము వస్తామండి, మీకు చేస్తామండి అని అడుగుతారట. సరే, అప్పుడు రవి జకరియాస్ వాస్ హెల్దీ, కానీ ఆయన అవసాన దశలోకి వెళుతూ ఉంటున్నప్పుడు అంగోలా దాంట్లోకి ప్రిజనర్స్కి అందరికీ మాట తెలియచేయబడుతుంది. వాళ్ళ మధ్యలో సువార్త చెప్పేటువంటి ఒక ఆయన ద్వారా వీరి గృహానికి వర్తమానం పంపించబడుతుంది. వన్ రిక్వెస్ట్ రవి జకరియాస్, ఒక్క కోరిక మాది, నీ కాఫిన్ బాక్స్, నీ క్యాస్కెట్ మేము తయారు చేస్తాం. అండర్ ది సూపర్విజన్ ఆఫ్ మర్డరర్ రిచర్డ్ లిగెత్ ఆధ్వర్యంలో ఈ క్యాస్కెట్ మేము తయారు చేస్తాం. దీని ఏంటిదండి ఇది? లూజియానాలో, అంగోలాలో ఒక కారాగార గృహంలో ఖైదీల మధ్యలో ఇతరులను చంపినటువంటి వాళ్ళ జీవితాలు మార్చబడి ప్రభు దగ్గరకు వస్తే ఒక దేవుని సేవకుడికి ఒక చక్కని సమాధి తయారు చేయటానికి మాకు అవకాశం ఇవ్వు దేవా అని అడిగితే దేవుడు అవకాశం ఇచ్చాడు. అండ్ హీ వాస్ బరీడ్ ఇన్ ద క్యాస్కెట్ ఆఫ్ దోస్ ప్రిజనర్స్. ఆ సమాధి పెట్టెలో ఆయన శరీరాన్ని ఉంచి భూస్థాపితం చేస్తారు. నేను ఈ మాటను జ్ఞాపకం చేస్తాను. సమాధి పెట్ట ప్రాముఖ్యం కాదు, కానీ వాళ్ళ జీవితాలలో యేసు ప్రభువుని బట్టి తెచ్చుకున్నటువంటి ఇవ్వబడినటువంటి గ్రాటిట్యూడ్ ఈజ్ సో గ్రేట్. ఆ కృతజ్ఞత నీకుంటే నీవు కూడా కీర్తనలో రాయబడిన మాదిరిగా, దేవా నీకు ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోగలుగుతాను తండ్రి, ఏమి ఇస్తే నీకు సరిపోతుంది, బలులు అర్పించాలా, అర్పణలు ఇవ్వాలా, నా జీవితం ఇవ్వాలా అని ప్రశ్న అడుగుతాడు. సేవకులారా నేను జ్ఞాపకం చేస్తున్నాను, విశ్వాసులారా జ్ఞాపకం చేస్తున్నాను, గాడ్ డజంట్ వాంట్ యూ టు బీ ఎ రూలర్స్ ఎవ్రీ టైమ్. నో, ఎవ్రీ బిలీవర్ షుడ్ బికమ్ ఎ సర్వెంట్. ప్రతి ఒక్క విశ్వాసి ఒక సేవకుడు అయితే ఆత్మల సంపాదనలో ముందుకు వెళ్ళగలిగితే, ఈ సూచనలు జరుగుతున్నాయి అని వింటూ ఉన్నప్పుడు నశించేటువంటి
ఆత్మల కొరకే నీవు ప్రయాసపడగలిగితే, నీ జీవితాన్ని ఇవ్వగలిగితే, ఆ గ్రాటిట్యూడ్ నువ్వు చూపగలిగితే, ఇఫ్ యూ పర్సీవ్ జీసస్ యాటిట్యూడ్, జీసస్ లైఫ్ స్టైల్ని నీవు వెంటాడగలిగితే, నీ జీవిత పాత్రలో దేవుని శుద్ధత ఏర్పాటు చేయబడితే, డెఫినెట్లీ యూ విల్ గో టు హెవెన్. అది అంగోరా వాళ్ళు తెలియజేస్తారు. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ వీ కెన్ గివ్ టు రవి జకరియాస్, who came to us several times and shared God's love to us. ఆలోచన చేసుకుందాం విశ్వాసులారా. వై రివైవల్? ఎందుకు రివైవల్ అని అడుగుతారు. అవసరమా అని అడుగుతారు. ఎఫ్బీసీకి అవసరమా అని అడుగుతారు. అవసరం. నీవు మార్చబడితే, నీవు పరిశుద్ధతతో నింపబడితే, నీవు పరిశుద్ధత కొరకే కాంక్షించి నువ్వు ప్రార్థన చేయగలిగితే, గాడ్ విల్ రివైవ్ యూ, గాడ్ విల్ fill your life with your Holy Spirit, and you will never be quiet, and you will be after people. కారణం వాక్యం జ్ఞాపకం చేసింది. అగ్నిలో పడిపోయే చాలామంది ఉన్నారండి. తప్పించాలి, బాధ్యత నీదే. ఓ నాకు అది ఉంది, నాకు ఇది ఉంది అని చెప్పుకోవడానికి వీళ్ళే. గాడ్ డజంట్ వాంట్ ఆల్ దోస్ థింగ్స్. గాడ్ వాంట్స్ వన్ సోల్ at a time in his kingdom. What a lovely God we have. God doesn't want you to die. నీవు చచ్చిపోవడం ఇష్టంలే. నీవు ఒక్క ఆత్మనైనా ప్రభు దగ్గరకు నడిపించు. మనం చాలామంది ఏంటంటే చేయడానికి ప్రయత్నం చేస్తాం. విత్ ఆల్ యువర్ థింకింగ్, విత్ ఆల్ యువర్ సో మెనీ అదర్ థింగ్స్, హ్యావ్ యూ లెడ్ 1% టు క్రైస్ట్? ప్రశ్న అడుగుతాను. ఒక్క వ్యక్తిని ప్రభు దగ్గర నడిపించగలిగినావా? నువ్వు నడిపించలేకపోతే ఎందుకండి? మార్చబడ్డానికి ఇష్టపడవా? మార్చుకో, తలంపులు మార్చుకుంటే బాగుంటుందేమో. మారల్ లైఫ్ కొరకు ప్రయాసపడి నేను మంచివాడిని అనిపించుకోవడానికి గొప్పతనం కాదు. నాలో నీలో ఆ శుద్ధత హృదయం ఉండగలిగితే చాలు. దేవుడికి ఇష్టమైన పాత్రగా, మంటి పాత్ర అయినా పర్వాలే, ఆ మంటి పాత్రలో ఈ ఘటనలో దేవుని పరిశుద్ధత ఉంటే నేను పరిశుద్ధంగానే ఉండగలుగుతాను కదా. ఆ భాగ్యం నీకు నాకు దొరికితే ఎంత మంచిదో ఆలోచన చేసుకుందాం. ఎస్, వై రివైవల్? బికాస్ మెనీ ఆర్ డైయింగ్. God wants FBC to stand for revival and lead revival baton, lead revival torch. దాన్ని సిద్ధం చేసుకొని వెళ్ళేయడానికి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడని నమ్ముతూ, విన్నటువంటి మీకు, వినబోతున్నటువంటి వారికి ఎప్పటికీ దైవాశీస్సులు కలగాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రార్థన చేస్తాను. ఆశ్చర్యకరుడా, నమ్మదగిన తండ్రి, నీకు స్తోత్రాలు. బలమైన తండ్రి, నీకు స్తోత్రాలనైనా. ఆశీర్వదించుము తండ్రి. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న సూచనలన్నీ కూడా మా ప్రభు నీ రాకడ వస్తూ ఉంది అని తెలియచేస్తూ ఉంది. సూచనలు మాకు వినబడుతూ ఉన్నాయి, మేము చూడగలుగుతూ ఉంటున్నాం. మేము నమ్నెస్లోకి రాకుండా, ముద్దుబారిన జీవితాల్లోకి రాకుండా కృప చూపించుమని అడుగుతుంటున్నాం. దెబ్బ మాకు తగలకుండా ఉండడానికి నీవు కాపాడుతూ వచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఆశీర్వదించుము, బలపరచుము, వాడుకోను నాయన. మేము అనేకుల యొక్క క్షేమము కొరకు, ఆధ్యాత్మిక మేలు కొరకు, వారి జీవితాలు ముండ్ల తుప్పలు కాదు నాయన, ఉద్యానవనాలుగా మార్చబడడానికి మేము ప్రార్థించే బిడ్డలుగా ప్రత్యేకించమని అడుగుతుంటున్నాం. మా తండ్రి, నీకు వందనాలు. మా పాత్ర, మా జీవిత పాత్ర నిండగా మా ప్రభు నీ యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరింప చేయమని అడుగుతూ ఉంటున్నాం. అలాగే తండ్రి, చాలామంది రెబెల్స్గా, నీ సిల్వక రెబెల్స్గా ఉన్న వాళ్ళని నీ వైపు తిప్పించి వాళ్ళ జీవితాలను మా ప్రభు శుద్ధీకరణకు నడిపించడానికి సహాయం చేయమని అడుగుతుంటున్నాం. నీవు శుద్ధుడవు, నీవు శుద్ధుడవు, శుద్ధుడవని నీ దూతల సమూహం చేత పొగడించబడుకుంటున్న దేవా, నీకు స్తోత్రాలు. ఈ బాధ్యత మాకు ఇచ్చావు తండ్రి. నోరు మూసుకొని ఉండడానికి వీల్లేదు అని మాకు తెలియచేస్తూ వచ్చినందుకు నీకు వందనాలు. అవును మా ప్రభు, ఖైదీలే అంత గొప్ప కార్యాన్ని చేయగలుగుతూ ఉంటే మేమెంత మాత్రమునైనా నీ ఖైదీలుగా, అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా నీ ఖైదీలుగా, నీ బానిసలుగా, నీ సేవకులుగా మార్చబడ్డానికి సహాయం చేయము. మీ బ్రతికి ఉన్న టైంలో మా కుటుంబీకులను, మా ఇంట్లో చుట్టూరా ఉన్నవారిని ఒక్కరైనా సహితం మా ప్రభు, మా ప్రార్థన ద్వారానైనా, మా నోటి మాట ద్వారానైనా, మా ప్రభు, మా చేయుత ద్వారానైనా
మా ఆఫరింగ్స్ ద్వారానైనా నడిపించడానికి సహాయం చేయం. ఆడుకో తండ్రి, మమ్మల్ని వాడుకో. ఉజ్జీవానికి కారకులుగా మార్చు. మండే కాగడాలుగా మార్చు. నిన్ను ఘనపరిచే బిడ్డలుగా, నిద్రించున్న ప్రపంచాన్ని మేల్కొల్పే బిడ్డలుగా మార్చు. మమ్మల్ని వాడుకో. యేసు నామమున వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. పరమందు ఆశీనైన దేవుని యొక్క కృప, యేసుప్రభు వారి నిత్యమైన ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఆయనను ప్రేమించు వారికి మనకును ఎల్లప్పుడూ తోడుగా ఉండునుగాక. ఆమేన్.